సర్వోన్నతుడైన దేవుడు ప్రారంభం నుండి అనగా ఆదాము గారి మొదలుకొని నేటి వరకు, మానవ జాతి పుట్టుక నుండి నేటి వరకు ధర్మాన్ని తన పిల్లలకు ఆయా కాలాలలో ఆయా విధాలుగా ఇవ్వడం జరిగింది. ధర్మము అంటే అర్థం ఏంటంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ధర్మబద్ధంగా ఎలా జీవించాలి, ధర్మ నిరతి కలిగి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆదాము కాలం నుంచి నేటి వరకు నేర్పిస్తూ వచ్చాడు. ఆయా కాలాలలో ఆయన ఇచ్చినటువంటి ఆ ధర్మం పరిస్థితులను బట్టి మారిందా మారలేదా? మీరు చెప్పాలి. మీకున్న ఐడియాలజీ ప్రకారంగా, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను అడుగుతున్న క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడిచ్చినటువంటి ఆ ధర్మం అనేది ఏదైతే ఉందో, ధర్మ విధులు అనేవి ఏవైతే ఉన్నాయో, ఆ ధర్మ విధులు ఆదాము కాలం నుంచి, ఆదాము కాలంలో కూడా కొన్ని విషయాలు, కొన్ని ఆజ్ఞాపూర్వకమైనటువంటి హెచ్చరికలు ఆదాముకు తెలియజేశాడు దేవుడు. నువ్వేం చెయ్యాలి, ఏం చేయకూడదు, పండు తినాలా తినకూడదా, అది మొట్టమొదటిగా ఆదాముకు తెలియజేయబడుతున్నటువంటి విషయం. నువ్వు తినాలా తినకూడదా. ఏమండి, అలా అక్కడి నుంచి కయ్యను దగ్గరికి వచ్చినప్పుడు కయ్యనుతో కూడా నీ తమ్ముణ్ణి నువ్వు చంపటానికి వీల్లేదు, అందుకే అంటాడు నీ కోపం అనేదాన్ని తీసేయి. నీ వేళ కోప్పడుతున్నావు, సత్క్రియ చేసిన ఎడల నువ్వేం చేస్తావు, తలెత్తుకుంటావు, లేకపోతే తలదించుకోవాలి. అప్పుడు అలాంటి పరిస్థితి నువ్వు చేస్తే పాపం నీ వాకిట పొంచి ఉంటుంది, అలాంటి పరిస్థితులకు నువ్వు వెళ్తే. సో ఇలాగా ప్రారంభం నుంచి కూడా దేవుడు కొన్ని విషయాలకు హెచ్చరికలు, కొన్ని విషయాలలో తన పిల్లలకు హెచ్చరికలు చేయడం అనేది మనం చూసాం. ధర్మ విధులు అంటారు. కొంతకాలం గడిచింది, ప్రపంచం అంతా కూడా స్వేచ్ఛాయుత జీవనానికి అలవాటు పడింది. ఆ స్వేచ్ఛాయుత జీవనానికి అలవాటు పడి ఎవరికి నచ్చిన బాటలో వాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టారు. పరలోకం నుండి భూలోకాన్ని చూస్తున్నటువంటి దేవుడికి అది నచ్చలేదు. మనుష్యులు తమ ఇష్టానుసారంగా బ్రతకటం, తమకు నచ్చినట్టుగా వెచ్చలవిడి జీవితానికి అలవాటు పడడం, పనికిమాలిన బ్రతుకు అలవాటు పడడం, ఇలాంటివన్నీ పరలోకం నుంచి చూసినటువంటి దేవుడికి అది నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఏం చెప్పాడంటే, నోవహు అనే వ్యక్తిని పిలవడం. నోవహుని అన్నాడు, నాయన ఈ తరములో నా ఎదుట నీవే నీతిమంతుడుగా కనబడుతున్నావు, మిగిలిన వాళ్ళ జీవితాలు అంత ఆనందమయంగా సంతోషమయంగా నాకు లేవు, ఆరోగ్యవంతమైన జీవితాలు కలిగిన వారు కారు వారు, గనుక నేను వారిని తృణీకరిస్తున్నాను, నిన్ను అంగీకరిస్తున్నాను. నీ ద్వారా మరలా ఆదాము నుంచి ప్రారంభించిన వాడిని నీ ద్వారా ప్రారంభించలేనా, మళ్ళీ నీ ద్వారా ప్రారంభించగలను, కనుక నీ ద్వారా మరలా ఈ జనాభాను ప్రారంభించాలనుకుంటున్నాను, కనుక నువ్వు సేఫ్ సైడ్ రావాలి, నువ్వు ఒక ఓడ చేసుకోవాలి నీ కొరకు అని ఆ నోవహు గారికి తెలియజేయడం మనందరికీ విదితమే. అక్కడి నుంచి ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్న కాలం వరకు ఒక పర్టిక్యులర్ ధర్మశాస్త్రం అంటూ ఏమీ లేదు. ఆయా కాలాల్లో చెప్పబడినటువంటి నీతి సూక్తులు, నీతి సూత్రాలు, మానసికంగా అంటే మనస్సాక్షి ప్రకారంగా చెప్పబడుతున్నటువంటి సంగతులు తప్ప వాళ్ళకి పర్టికులర్గా ధర్మ విధులు అంటే ఏమీ లేవు. మీకు చాలాసార్లు చెప్పాను, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒక జాతి ప్రజలు ఉన్నారు, అనాగరికులు అంటారు వాళ్ళని. వాళ్ళకి మానవ పరిచయాలే ఉండవు, అంటే మిగిలిన మానవులతో పరిచయాలే ఉండవు, నాగరికులతో ఎలాంటి పరిచయాలు వాళ్ళకి లేవు. అండమాన్లో వాళ్ళు ఎక్కడైనా ఒక బస్సు వెళ్ళిపోతుంటే సడన్గా ఒక గుంపులో వచ్చి బస్సు ఆపుతారు, లోపలికి ఎక్కేస్తారు. వాళ్ళ దగ్గర బాణాలు ఉంటాయి. 1,00,000 రూపాయలు కానీ 10 లక్షలు కానీ నీ దగ్గర బ్యాగ్లో ఉన్నాయనుకో, అవి వాళ్ళకి అంటబడ్డాయి అనుకో, తీసుకోరు. ఒంటి నిండా బంగారం, నగలు, ముత్యాల హారాలు, నెక్లెస్లు దొరికాయి అనుకో, అవి వాళ్ళు తీసుకోరు. మరి వాళ్ళు ఇంతకీ ఏం పట్టుకెళ్ళిపోతారంటే, మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్, బ్రెడ్స్, ఇంకేమైనా తినుబండారాలు ఉంటాయి అవి, ఇంకేమైనా తినే గింజలు, ధాన్యాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి అవి, ఇవి మాత్రం పట్టుకెళ్తారు. అదే బస్సులోకి నువ్వు ఎక్కావనుకో, బంగారం, డబ్బు, ఈ ఫ్రూట్స్ ఉన్నాయనుకో, నువ్వేం తీసుకుంటావు? నువ్వు ఒకళ్ళు దొంగవైతే
నువ్వేం తీసుకుంటావు? బంగారం, డబ్బు, నగలు ఇవి కొట్టేస్తావు. ఆ ఫ్రూట్స్ గీడ్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే విలువ తెలిసిపోయింది నీకు. ఇది పట్టుకెళ్తే అలాంటి ఫ్రూట్స్ తోటలే కొనుక్కోవచ్చని. ఇది పట్టుకెళ్తే ఈ బంగారం డబ్బు ఉంటే ఆ ఫ్రూట్స్ తోటలే కొనుక్కోవచ్చు, అన్నీ తెచ్చుకోవచ్చు. వీటితో మనకు పెద్ద పని లేదు. అందుకని నువ్వేం చేస్తావంటే వీటిని తీసుకుంటా తప్ప వాటిని తీసుకో. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాటిని తీసుకుంటారు తప్ప వీటిని తీసుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కేవలం ఆహారం మాత్రమే. అర్థమవుతుందా? కేవలం ఆహారం కోసం మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మిగిలినవి ఏవి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు అనాగరికులు కనుక. ఆ అనాగరికులకి ఏమైనా ధర్మశాస్త్రం ఉందా, రాజ్యాంగం ఉందా, చట్టం ఉందా అంటే ఏమీ లేదు. కానీ వాళ్ళకు కూడా కొన్ని నీతి నియమాలు తెలుసు. వాళ్ళు ఏమీ చేయలేదనుకోండి అసలు మన మీదకి బాణమే విసర్రు. వాళ్ళని ఏమైనా అపోజ్ చేసి ఏమైనా చేశారనుకోండి వాళ్ళకి భయం అనిపించినా, వాళ్ళకి ప్రమాదం అనిపించినా బాణం కొడతారు. ఆ బాణాలు కూడా చాలా అందంగా చెక్కుకుంటారట, చాలా నీట్గా చెక్కుతారు, నైపుణ్యంగా. సో అంటే వాళ్ళకు కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. అంటే ఏ ధర్మం లేనప్పుడు కూడా, ఏ పుస్తకాలు లేనప్పుడు కూడా, ఏ చదువులు లేనప్పుడు కూడా, ఏ నాగరిక జీవనానికి ఈ 2020లో కూడా ఇంకా నాగరిక జీవనానికి అలవాటు పడని ప్రజలు ఉన్నారంటే ఎంత విచిత్రం మీరు ఆలోచించండి. ఇంకా వాళ్ళు మనతో కలవలేదు, వాళ్ళు అలా ప్రత్యేకమైన జీవనాన్ని గడుపుతున్నారు అక్కడ. అందుకే మొన్న మధ్య ఎవరో ఒక ఆయన జాన్ అని ఎవరో ఒక ఆయన వెళ్ళిపోతే బాణం కొట్టి చంపేశారు. వెళ్ళకూడదు, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. అయినా ఈయనకి తెలియక కానీ వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తాడు సువార్త? వాళ్ళ భాష నేర్చుకోవాలి ఫస్ట్. వాళ్ళ భాష నేర్చుకోకుండా వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం ఈయనది కూడా పొరపాటే. భాష నేర్చుకోకుండా వెళ్ళి సువార్త ఏం చేస్తారు చెప్పండి? ఏమని చేస్తారు సువార్త? సైకిల్ చేసి చెప్పడమా సువార్త అంటే? సైకిల్ చేసి చెప్పడం సాధ్యమేనా సువార్త? ఇంపాసిబుల్, సాధ్యం కాదు. అది ముందు భాష నేర్చుకోవాలి, వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకోవాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవేం చేయకుండా ఆయన వెళ్ళడం ఆయన మరణానికి దారితీసింది. సో వాళ్ళు కూడా ఇది నీతి, ఇది అవినీతి, ఇది ధర్మం, ఇది అధర్మం అన్న వాళ్లకు తెలిసిన వాళ్ళ మనస్సాక్షి చెబుతున్న దాని ప్రకారంగా అవలంబిస్తూ బ్రతుకుతున్నారన్నది సత్యం. అంటే ప్రాచీన కాలం నుంచి అవసరాన్ని బట్టి ధర్మ విధులు ఇవ్వబడ్డాయి. ఇది మీరు పాయింట్అవుట్ చేయాలి. అవసరాన్ని బట్టి ఇవ్వబడ్డాయి ధర్మ విధులు తప్ప పర్టికులర్ అవసరం లేనప్పుడు ధర్మ విధులు ఇవ్వబడాలి. ఆయా సంస్కృతులు వేరు, ఆయా సంప్రదాయాలు వేరు. మీరు చరిత్ర చదవడానికి అలవాటు పడితే, చరిత్ర పుస్తకాలు చదవడానికి అలవాటు పడితే ప్రాచీన కాలం నుంచి ఈ నవనాగరిక కాలం వరకు ఎన్నో జాతులు అంతరించిపోయాయి, ఎంతోమంది ప్రజలు అంతరించిపోయారు. వాళ్ళందరిలో ఎన్ని మార్పులకు గురయ్యారో, ఎన్ని ధర్మ విధులు మారిపోయాయో, ఎన్ని పద్ధతులు మారిపోయాయో మనం ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. గత 100 ఏళ్లలో ఉన్న ధర్మ విధులు ఇప్పుడు లేవు. ఆ 100 ఏళ్ల కిందటి ధర్మం వేరు, 200 ఏళ్ల క్రిందటి ధర్మం వేరు, మొఘలుల పరిపాలనలో ధర్మం వేరు. అర్థమవుతుందా? బ్రిటిషర్ల పరిపాలనలో ధర్మం వేరు, ఆ విధులు వేరు. అంతకు మునుపు ఇంకా పూర్వకాలపు రాజుల పరిపాలనలో విధులు వేరు, ధర్మ విధులు వేరు. ఆయా ప్రాంతాల ప్రజల మానసిక స్థితిని బట్టి అవి ఆధారపడి ఉండేవి. ఇప్పుడు తప్పు అనిపించేది అప్పుడు తప్పు కాదు, అప్పుడు తప్పు అనిపించేది ఇప్పుడు తప్పు కాదు. అర్థమవుతుందా? ఇలా ఎన్నో మార్పుల చేర్పులకి ప్రపంచం గురవుతూ ఇక్కడ వరకు వచ్చింది. ఇది తెలియకుండా మనం ఏమనుకుంటామంటే ఈ కాలంలో ఎలాగున్నారో ఆ కాలంలో కూడా అలాగే ఉండాలన్న భావజాలంలోకి వెళుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి ధర్మ విధులు మారుతూ వచ్చాయి. ధర్మం పరిస్థితిని బట్టి ఏమైంది? మారింది. ఇది జగమెరగవలసిన సత్యం. ధర్మ విధులు ప్రారంభం నుంచి ఒకలా లేవు. అందుకే పాత నిబంధన చదువబడినప్పుడెల్లా అది క్రీస్తునందు ఏమైంది? కొట్టివేయబడినని ఎరుగక ఇంకా ముసుగు ముఖాల మీద వేసుకుని ఆ విధులేంటి, ఆ పద్ధతులేంటి, ఆ ఆచారాలేంటి, ఆ విధి విధానాలేంటి, వీటి గురించి, ఆ బలులేంటి, వీటి గురించే ఆలోచిస్తూ ఉంటారు అని పౌలు మహాభక్తుడు చెప్పడం మనం చూసాం. కాబట్టి చాలా సందర్భాలలో ధర్మ విధులు మారుతూ వచ్చాయి, ధర్మానికి సంబంధించినటువంటి పరిస్థితులు మారుతూ వచ్చాయి. దానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కంటికి కన్ను పంటికి పన్ను ఉంది కదా మన బైబిల్ గ్రంథంలో. ఏది? ధర్మశాస్త్రానికి సంబంధించిన కాలంలో. ఎక్కడ? పాత నిబంధన కాలంలో. కంటికి కన్ను పంటికి పన్ను అంటే అర్థం ఏంటి? నీకెవరైనా ద్రోహం చేస్తే, నీకెవరైనా అన్యాయం చేస్తే ఈ వెంటనే నువ్వు సేమ్ అన్యాయాన్ని వాళ్ళకు కూడా చేసేయచ్చు. అంటే ఎవరైనా నీ కన్ను పోగొడితే నువ్వు వాళ్ళ కన్ను పోగొట్టేయచ్చు. అది ప్రతీకార చర్య అంటారు.
ఎవరైనా నీకు కాలు తీసేస్తే నువ్వు కాలు తీసేయడం, చేయి నరికేస్తే చేయి నరికేయడం, చర్యకు ప్రతిచర్య చేయడం, ఇలాంటి విధి విధానాలు ప్రాచీన కాలంలో అమల్లో ఉండేవి. అర్థమవుతుందా? మనం కూడా సోషల్ పుస్తకాలు చదువుకుంటాం. హరప్ప సింధు నాగరికత చదువుకుంటాం కదా, మెసొపొటేమియా నాగరికత, ఇవి చాలా ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో విధి విధానాలు వేరు, దక్షిణ భారతదేశంలో విధి విధానాలు వేరు. ప్రాచీన కాలం నుంచి కూడా మన భారతదేశంలోనే ఎన్నో మార్పులు ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధి విధానాలకు అలవాటు పడినట్టుగా, ఇది మంచి ఇది చెడ్డది అని వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్టుగా, వాళ్ళు దాన్ని ఆచరించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మరి కంటికి కన్ను పంటికి పన్ను అంటే దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. రాజుల కాలంలో అయితే రాజులే శాసనాలు చేసేవారు కాబట్టి ఆ కంటికి కన్ను పంటికి పన్ను అని ఈ రాజ్యంలో ఒప్పుకోవచ్చు, ఇంకో రాజ్యంలో ఒప్పుకోకపోవచ్చు. ఈ రాజ్యంలో అంగీకరించవచ్చు, ఇంకో రాజ్యంలో అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అబార్షన్ చట్టబద్ధం చేసిన దేశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు అక్కడ ఏం చేయొచ్చు అంటే అబార్షన్ చేయించుకోవచ్చు, అబార్షన్ హ్యాపీగా చేయించేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేయించుకోవచ్చు వాళ్ళు. కొన్ని దేశాల్లో అబార్షన్ చట్టబద్ధం కాదు, చేయించుకోవడానికి వీలు లేదు. కొన్ని దేశాలు వాటిని పాటిస్తున్నాయి. కొన్ని దేశాల్లో వెచ్చలవిడి శృంగారం తప్పు కాదు, ఎవరెవరితో అయినా వెళ్ళిపోవచ్చు. అది వాళ్ళిద్దరు ఇష్టపడితే, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటే వాళ్ళు ఎవరెవరితో అయినా వెళ్ళిపోవచ్చు, వెచ్చలవిడిగా బతకొచ్చు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో తప్పు కాదు, కానీ కొన్ని దేశాల్లో అది తప్పు, కొన్ని చట్టాల్లో అది తప్పు. ఇలా మనం మాట్లాడుకుంటే చాలా దేశాల్లో, మనం ఇప్పుడు దాదాపు 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లోని విధి విధానాలు ఒకలా లేవు, 200 దేశాల్లోని పరిస్థితులు ఒకలా లేవు. ఒక్కో దేశం వారు ఒక్కో విధానాన్ని అవలంబిస్తున్నారు, ఒక్కో చట్టం ఒక్కో విధానాన్ని అవలంబిస్తుంది. కాబట్టి ధర్మ విధులు అనేవి మారుతూ వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అందుకే పాత ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను అంటే ప్రభు ఏమన్నారు? నువ్వు కంటికి కన్ను పంటికి పన్ను అనే విధానాన్ని అవలంబించొద్దు, దట్ ఈజ్ నాట్ గుడ్. కాబట్టి దాన్ని విడిచిపెట్టండి. మరి ఏం చేయమంటావు ప్రభు అంటే, మీరు ఏం చేస్తారంటే నీ కుడి చెంప మీద కొట్టేవాడి వైపుకు ఎడమ చెంప తిప్పడం అనే ఒక కొత్త సూత్రాన్ని అవలంబించడం ప్రారంభించండి. మర్డర్ సమాధానం కాదు, అర్థమవుతుందా? చేయి తీసేయడానికి మళ్ళీ చేయి తీసేయడమే సమాధానం కాదు, కాలు నరికేస్తే మళ్ళీ కాలు నరికేయడమే సమాధానం కాదు. సో మీరు ఏం చేస్తారంటే దానికంటే కొత్త సూత్రాన్ని, దానికంటే కొత్త విధానాన్ని అవలంబించడం నేర్చుకోండి అని చెప్పాడు. ఈరోజు బైబిల్ మీద బురద చల్లాలని ప్రయత్నిస్తున్నటువంటి చాలామంది ఉన్మాదులు కూడా వాళ్ళకి చరిత్రలో జరుగుతూ వచ్చిన మార్పుల మీద ఒక అండర్స్టాండింగ్ లేదు. మనం దావీదు గారి కాలాన్ని నేటి కాలంతో పోల్చొచ్చా? అస్సలు పోల్చడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే అదొక ప్రాచీన కాలపు చరిత్ర. కానీ మనం చదువుతుంటే ఏదో నిన్న మొన్నట్లాగా మాట్లాడేసుకుని నిన్న మొన్నట్లాగా ఆలోచించేసుకుంటాం మనం. అది ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర. అది లోతు సందర్భం, అది ఎప్పటిది, అది ఏ కాలానిది, అది ఎంత అనాగరికమైన కాలం అది. మీరు ఆలోచన చేస్తే అప్పటికి కనీసం మోషే గారి ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం కూడా అక్కడ లేదు. అంత అనాగరిక కాలం, అంత ప్రాచీన కాలం అది. ఆ ప్రాచీన కాలంలో, అనాగరిక కాలంలో 2-3 మధ్య జరిగినటువంటి సంఘటనలు నేటి కాలానికి ఆపాదించడం ఏమైనా పద్ధతి అది? కనీసం మనకు ఒక ఆలోచన. ఇప్పుడే అసలు మీరు గమనించండి, ఇప్పుడే అండమాన్ నికోబార్ ఐలాండ్లో అలాంటి అనాగరికులు ఉన్నారంటే 1000 ఏళ్ల క్రిందట ఆ జాతి ఎలా ఉండేవారంటారు? మీరే ఆలోచించండి. 1000 ఏళ్ల క్రిందట అలాంటి జాతులు ఎన్నుండి ఉండేవంటారు ఈ భూమి మీద? మరి నోవహు గారి కాలంలో అలాంటి జాతులు ఇంకెన్ని ఉండేవో? పౌలు గారి కాలంలోనే అనాగరికులు ఉన్నారని రాయబడింది మెలితే ద్వీపంలో. ఇంకెంతమంది ఉండేవారు ఆ రోజుల్లో? వాళ్ళ విధి విధానాలు ఏంటో, వాళ్ళ పద్ధతులు ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటో, వారి జీవన విధాన స్థితిగతులు సూత్రాలు ఎలా ఉండేవో మనకేమైనా తెలుసు? అసలు ఏమీ తెలియదు మనకి. అందుకే మీకు ఒకటే చెప్తున్నాను, నాగరిక ప్రపంచంతో బైబిల్లో ఉన్న చాలా విషయాలు, పాత నిబంధన కాలపు విషయాలు ముడిపెట్టడానికి వీలు లేదు. నేడున్న సమాజపు కట్టుబాట్లకు, నేడున్న సమాజపు స్థితిగతులకు వాటిని ఆపాదించడానికి వీలు లేదు.
అందుకే పాత నిబంధన చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ ధర్మ విధులు మారుతూ వచ్చాయి. అవి ఆ కాలాలకు మాత్రమే సరిపడేవి కనుక ఆ కాలాలకు మాత్రం ఇవ్వబడ్డాయి. ఈ కాలాలకు సరిపడేవి కావు. ఇప్పుడు మన పూర్వకాలంలో ఆడపిల్లకు ఆస్తి ఇచ్చే అధికారం లేదు తండ్రికి. ఉందా? మరి ఆడపిల్లలకి ఏంటి? గిఫ్ట్ ఇచ్చి పంపించేసేవారు. ఆడపిల్లకి మరి ఆస్తి ఎక్కడదంటే భర్త ఆస్తి, ఈవిడ ఆస్తి. పూర్వకాలం నుంచి ఇదే వచ్చింది. భర్త ఆస్తి, ఆడపిల్ల ఆస్తి. కొడుకులకు తండ్రుల ఆస్తులు వచ్చేవి. తండ్రి ఆస్తి అసలు కొడుకు ఇవ్వబడడం అనేది, కూతురికి ఇవ్వబడడం అనేది ప్రాచీన కాలం నుంచి ఎక్కడా లేదు. అర్థమవుతుందా? కొన్ని సంప్రదాయాల్లో గిఫ్ట్లు ఇచ్చేవారు. అంటే ఏవి ఇచ్చినా, పొలాలు ఇచ్చినా, లేకపోతే స్థలాలు ఇచ్చినా, వెండి బంగారాలు ఇచ్చినా గిఫ్ట్లు ఇచ్చేవారు తప్ప వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ కూతురికి మాత్రం ఇచ్చేవారు కారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి? ప్రజెంట్ మార్పులకు ఎలాంటి మార్పులకు గురైందంటే తండ్రి ఆస్తి పిల్లలందరికీ సమానం. అది కూతుళ్ళైనా కొడుకులైనా ఎవరైనా తండ్రి ఆస్తి అందరికీ సమానం. ఎవరందరికీ? ఆడ మగ పిల్లలందరికీ తాతలాస్తి తండ్రులాస్తి సమానంగా పంచటం. ఈ చట్టం ఇప్పుడు చేశారు. మరి పూర్వకాలం నుంచి అమల్లో ఉన్న గిఫ్ట్ అనేదాన్ని ఎందుకు తీసేశారంటే తీసేశారు. ఈ కాలానికి అది వర్తించదు అనుకున్నారు, తీసేశారు, మార్చేశారు ఆ విధానాన్ని. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి లేదు గిఫ్ట్ మాత్రమే ఇచ్చి సాగనంపేయాలి, ఎందుకంటే అక్కడ భర్త ఆస్తి కూడా ఈవిడికి వస్తుంది కదా, భర్త ఆస్తిలో ఎలాగో వాటా వస్తుంది కదా, భర్త ఆస్తి ఈవిడిదే కదా. ఎందుకంటే తాళి కట్టగానే ఆస్తులు ఏమొచ్చేస్తుంది? ఆటోమేటిక్గా వాటా వచ్చేస్తుంది. ఇంకా ప్రామిసరీ దస్తావేజులు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. చిన్న 3 పడిందంటే ఏమైంది చెప్పండి? నీ ఆస్తి అంతా నాదిరా బిడ్డ, అంతే. 3 పడిందంటే చాలు, అతని ఆస్తిలో సగం అయితే ఈవిడికి వచ్చేసినట్టే. ఆ ఇంట్లో సగం వచ్చేసింది, ఆ పొలంలో సగం వచ్చేసింది, ఆడి దగ్గర ఉన్నది ఏదైనా సరే ఈవిడిదే. ఇంకా ఆ 3 పడిందంటే చాలు. కాబట్టి అది ఆ విధానం. ఇప్పుడు ఈ విధానం అమల్లో ఉంది. కాబట్టి ఇక మీదట మీరు ఎప్పుడు పాత నిబంధన చదివినా, ఎవరు దాని మీద మిమ్మల్ని క్వశ్చన్ చేసినా మీరు ఒకటే చెప్పాలి, ధర్మం అనేది ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో మారుతూ వచ్చింది. మీకు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి. పరిసయ్యులది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారని ఆయనతో చెప్పగా, అది ఆ కాలానికి అదే ధర్మం. ఆ కాలానికి అదే ధర్మం. ఏంటి ధర్మం? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, ఆ వెన్నులు తుంచుకుని కూడా తినకూడదు. అసలు బయటికి వెళ్ళి కట్టెలు ఏరుకోవడం కానీ, బయటికి వెళ్ళి ఆహారం కోసం సమకూర్చుకోవడం కానీ, బయటికి వెళ్ళి ఏదో తెచ్చుకోవడం కానీ, విశ్రాంతి దినాన్ని ఇవన్నీ చేయకూడదు. విశ్రాంతి దినాన మీరు తీరిగ్గా ఉండాలి, విశ్రాంతి దినాన ఖాళీగా ఉండాలి. అదే తప్ప ఏ పని చేయకూడదన్న నియమం, ఆచారం, ఆ ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇది మా ధర్మం అని వాళ్ళు అనుసరిస్తున్నారు, ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నారు. ఆ ధర్మానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పని ఏ లెక్కలోకి వస్తుంది? అధర్మం లెక్కలోకి వస్తుంది. ఏమండి? ఇప్పుడు ఈ శిష్యులు ఏం చేశారంటే వెన్నులు తుంచుకుని తినడం మొదలుపెట్టారట. అది ఈ పరిసయ్యుల కంట్లో పడింది. పరిసయ్యులు చూసి అన్నారట, ఆ పరిసయ్యులు చూసి, నీ శిష్యులు ఏం చేస్తున్నారయ్యా, తప్పు కదా, నీ శిష్యులు చేసేది ఏంటి తప్పు అని ఆయనతో వాదించడానికి వచ్చారు. వీళ్ళు చేసేది తప్పు, ఎందుకంటే ఇదిగో ఇలా రాయబడింది కాబట్టి వాళ్ళు చేసేది తప్పు. వాదించడానికి వచ్చారు. వాదించడానికి వచ్చి వాళ్ళని నిందించడం, అవమానించడం, ఇదేదో చేద్దాం అన్నట్టు వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకు లైన్ తగిలింది, ఓ లైన్ దొరికింది. ఆ లైన్లో ఏమనుందంటే విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు అని ఉంది. దాని మీదే బేస్ అయిపోయారు. ఇప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఆయన వారితో ఇట్లా, నేను సరే తానును తనతో కూడా ఉన్నవారు ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? మీరు చదివారా లేదా ధర్మశాస్త్రంలో? దావీదు ఏం చేశాడో మీకు తెలీదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను
తనతో కూడా ఉన్నవారైనను తినకూడని అంటే ధర్మం ఏం చెప్తోంది? ఆ రొట్టెలు రాజు కూడా తినకూడదు. అర్థమవుతుందా? తాను తినకూడదు, తనతో పాటు ఉన్నవారు కూడా తినకూడదు. మీరు అసలు ముట్టుకోకూడదు, బయట వాళ్ళు అసలు తినకూడదు, బయట వాళ్ళు తినడానికి వీల్లేదు. అది తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినేశాడు. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అని అడిగాడు. అంటే ఏంటిది? ధర్మం పరిస్థితిని బట్టి ఇలా మారిపోద్దా అంటే, ధర్మాన్ని ఎప్పుడు కూడా దేవుడు తన దృష్టికోణంలో చూస్తాడు. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను, ధర్మం అనేది ఎలా ఉంటుందో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనుషుల మధ్యలో జీవన విధానాలలో జరుగుతున్నటువంటి తీర్పులలో రకరకాల కార్యక్రమాలను బట్టి తీర్పులు అనేవి ఆధారపడి ఉంటాయి. ఏదైనా సరే ఇద్దరి మధ్య వివాదం నెలకొంది అంటే ఆ ఇద్దరి మధ్య వివాదం నెలకొనడానికి గల కారణం ఏంటి? ఇతనేం చేశాడు, అతనేం చేశాడు. ఇతని పని చేయడానికి గల కారణం ఏంటి, అతను ఆ పని చేయడానికి గల కారణం ఏంటి. ఇద్దరిలో తప్పెవరిది. వాళ్ళు చేసిన దానిని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, ఆ సందర్భాలను బట్టి తీర్పు అనేది ఉంటుంది. దేవుని తీర్పు కూడా అలాంటిదే. ఇప్పుడు రూల్ ఒకటి ఏమనుందంటే, అక్కడున్న రొట్టెలు యాజకులు తప్ప సామాన్య మానవులు ఎవరో తినడానికి వీలు లేదు. ఇది రూల్. ఇది అది ధర్మం. ఆ ధర్మాన్ని అలాగే పాటించేవారు. కానీ విపత్కర పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితుల్లో, ఇతరుల హితం కోరే పరిస్థితుల్లో, ఇతరుల మేలు కోరే పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో వాటిని ఏం చేశారంటే క్రాస్ చేశారు. ఆ ధర్మ విధులను ఏం చేశారు? తప్పారు, క్రాస్ చేశారు. అలా క్రాస్ చేసినప్పుడు దేవుడు దేన్ని చూశాడంటే, ఆ వెనక జరిగినటువంటి హితం కోరిన సందర్భాన్ని చూశాడు తప్ప రూల్ ఎందుకు క్రాస్ చేశారన్న దాన్ని చూడలేదు ఆయన. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. వన్ వేలో వెళ్ళకూడదు. చెప్పండి, వన్ వేలో ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. వాళ్ళు ఇటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. వన్ వేలో ఇలా మీరు వెళ్ళకూడదు అని మనకు బోర్డు కనబడింది. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, వన్ వేకి అవుట్ సైడ్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ వ్యక్తిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. వెళ్ళకూడని రూట్లో బండి వెళ్ళాలి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా దాన్ని క్రాస్ చేసేసి, ఆ లిమిట్స్ అధిగమించేసి ఆ వన్ వేలో వెళ్ళిపోయి ఆ పేషెంట్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు తీర్పు తీర్చాలి. ఎలా తీరుస్తాం? ధర్మాన్ని బట్టి తీర్పు తీర్చాలి. ఎలా తీరుస్తామంటే, కోర్టుకు వెళ్ళింది విషయం. అసలు వీడు ఆ లైన్ ఎందుకు క్రాస్ చేశాడు, ఆ వేలో వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళాడు, ఆ వేలో వెళ్ళడం తప్పు, ఎందుకు వెళ్ళాడు అని ఆలోచన చేసినప్పుడు, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందండి, చుట్టూ తిరిగి ఆ ట్రాఫిక్లో నుంచి వెళ్తే అతని ప్రాణం పోయే ప్రమాదం ఉంది, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలా వెళితేనే షార్ట్ కట్ ఇది, హాస్పిటల్ ఎదురుగా కనబడుతుంది. కానీ తిరిగి వస్తే కిలోమీటర్ తిరిగి రావాలి, కిలోమీటర్ తిరిగి వచ్చేలాగే చచ్చిపోతారు కాబట్టి ఎదురుగా కనబడుతున్న హాస్పిటల్కి వీళ్ళు వెళ్ళకూడని దారిలో క్రాస్ చేసుకుని వెళ్ళిపోయారండి. ఏం చేయమంటారండి? చాలానా వేసేయమంటారా? శిక్ష విధించేయమంటారా? దీన్ని తప్పుగానే పరిగణించమంటారా? దీన్ని దోషంగానే పరిగణించమంటారా? శిక్షార్హమైన నేరంగా పరిగణించమంటారా అని అడిగితే, మనసున్న ఆ మనిషి, మనసున్న న్యాయాధిపతి ఎలా రియాక్ట్ అవుతాడు? మనసున్న న్యాయాధిపతి ఎలా రియాక్ట్ అవుతాడు? ఆ సందర్భాన్ని ఏ దృష్టికోణంతో చూస్తాడు? ధర్మం అనే లైన్లో నుంచి చూస్తాడా, లేకపోతే ధర్మం తప్పాడన్న లైన్లో నుంచి చూస్తాడా? ఏది ధర్మంగా పరిగణిస్తాడు? ఇప్పుడు నేను నిన్ను ఈ లైన్లోనే వెళ్ళమని చెప్పా, ఇంకో లైన్లో వెళ్ళటానికి వీల్లేదని చెప్పా. ఇది యూనివర్సల్గా అందరికీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది అందరికీ అదే వర్తిస్తుంది కదా. మరి ఆ ధర్మం అందరికీ వర్తిస్తుంది. నువ్వు ఈ లైన్లోనే చచ్చినట్టు వెళ్ళాలి. ఇక నువ్వు ఆ లైన్ క్రాస్ చేసావంటే నువ్వు శిక్షార్హుడివి. కానీ నువ్వేం చేసావంటే, ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నువ్వు ఆ లైన్ క్రాస్ చేసి ఆ వన్ వేలో నువ్వు వెళ్ళకూడదు అన్న రూట్లో వెళ్ళావు. వెళ్ళకూడదనే రూట్లో వెళ్ళావు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? దేనికోసం వెళ్ళావు అనేది ఆలోచించాలి. దేనికోసం వెళ్ళావంటే, ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి దారి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వెళ్ళావు. అంటే ఇప్పుడు దృష్టి దేని మీద పెట్టాలి తీర్పు తీర్చేటప్పుడు?
ఆ సిచ్యువేషన్ మీద పెట్టాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది పరిస్థితిని బట్టి ధర్మం ఏమవుతుంది, మారుతుంది. ఒకే రూల్ అప్లై చేయటానికి వీలు లేదు. ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఏదేమైనా సరే దేవుని మాటే అలా వెళ్ళొద్దన్నాడు కాబట్టి నేను కొట్టి చంపేయాలంటే విశ్రాంతి దినం ఉల్లంఘించటం అనేది యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేశారు. విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక అని వ్రాయబడిందా లేదా ప్రభు గురించి? విశ్రాంతి దినమును మీరుట మాత్రమే గాక ఆయన ఏమన్నాడంటే నేను విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నాను అన్నాడు. అర్థమవుతుందా? విశ్రాంతి దినానికి నేను ఎవరిని? ప్రభువుని. అప్పుడు ఆయన అంటాడు, అరే నాయన మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. విశ్రాంతి దినమున మీ గాడిద, మీ సొంత గాడిద, మీ బరువులు మోసే గాడిద గుంటలో పడిపోయింది. ఏం చేయాలి? విశ్రాంతి దినానే తీయాలా, విశ్రాంతి దినం పోయిన తర్వాత తీయాలా అని క్వశ్చన్ చేశారా లేదా? విశ్రాంతి దినాన్ని తీసేద్దామా లేకపోతే పోయిన తర్వాత తీద్దామా? ఎప్పుడు తీస్తావు? విశ్రాంతి దినానే తీసేయాలి. ఎందుకంటే గుంటలో పడిన గాడిద బురదలో కూరుకొని చచ్చిపోతుంది. అప్పుడు గాడిద ప్రాణం పోతుంది కనుక ఇప్పుడు దేన్ని మేరాలంటే రూల్ మేరాలి. అప్పుడు ధర్మం మారిపోద్ది. పరిస్థితిని బట్టి ఏమైపోద్ది? ధర్మం మారిపోద్ది. ధర్మం మారిపోద్ది అక్కడ పరిస్థితిని బట్టి. ఇప్పుడు నువ్వు ఆ ధర్మాన్ని అనుసరించడానికి వీలు లేదు, అక్కడ సాధ్యం కాని విషయం. అలా కాదు, ఇది ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి వాడిని వదిలేయాలి, అక్కడే చచ్చిపోనివ్వాలంటే దట్ ఈజ్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. అప్పుడు దాన్ని ఉల్లంఘించి గాడిదని ఏం చేశారట? బయటికి తీశారట. మరి గాడిద గొప్పదా, మనిషి గొప్పోడా? గాడిద ఇంపార్టెంట్ ఎక్కువ, గాడిదకి ఇంపార్టెన్స్ ఎక్కువ, మనిషికి ఇంపార్టెన్స్ ఎక్కువ? మనిషికే ఇంపార్టెన్స్ ఎక్కువ. మరి విశ్రాంతి దినమును స్వస్థపరచుట రైట్ ఆర్ రాంగ్ అన్నాడు. అంతే. ఏమన్నాడు? గొర్రె కంటను మనుష్యుడు శ్రేష్ఠుడు అన్నాడు. గొర్రె కంటే మనుష్యుడు ఎవరట? శ్రేష్ఠుడు. ఒక విశ్రాంతి దినాన గొర్రె పడిపోతేనే మరి తీస్తున్నాం కదా, మరి మనిషిని స్వస్థపరిస్తే తప్పే ఉంది అన్నాడు. రూల్ అతిక్రమించాడు. వాళ్ళు వచ్చి అన్నారు కదా, ఏ విశ్రాంతి దినానే నువ్వు చేయాలా స్వస్థతలు? ఏ మిగిలిన రోజుల్లో చేసుకోలేవా నువ్వు? ఏ విశ్రాంతి దినాన్ని ఎందుకు చేస్తున్నావు నువ్వు పని కట్టుకుని? ఈరోజు దేవుడు ఆజ్ఞాపించిన సంగతి, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతి నీకు తెలీదా? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని నీకు తెలీదా? నువ్వు ఎందుకు రూల్ అతిక్రమించావు? సమాజం ఎప్పుడు కూడానండి చెడ్డోడిని ఏం అందండి, అంత తమ్ములేదు సమాజానికి. చెడ్డోడిని ఏమైనా అంటారా? ఎవరేమనరు. కానీ ఎవరి మీద పడతారు వెళ్ళి? మంచోడు అన్నప్పుడే వాడెక్కడ దొరుకుతాడా, చిన్న రాంగ్ స్టెప్ ఎక్కడేసాడా అక్కడికి వెళ్ళి ఆడి మీద పడిపోదామని అందరూ చూస్తారు. పావురం మీదకి అందరు రాళ్ళేస్తారు, పట్టేసుకుందామని చూస్తారు. పట్టేసుకుని తెచ్చి పందిళ్ళలో బంధించేస్తారు కదా. ఏ తాసుపావుని వెళ్ళి పట్టే మంచోడి మీద అయితే మంచోడి మీద పడిపోద్ది తప్ప చెడ్డోడి జోలికి అసలు వెళ్ళరు. వాళ్ళ ఆయన రౌడీ అటండి, రౌడీ అయితే మనకెందుకులేండి బాబు రౌడీ అట, మనకెందుకులేండి, ఎందుకు రౌడీ కదండి మనకెందుకులేండి. ఆల్రెడీ 4-5 మర్డర్ కేసులు ఉన్నాయటండి అతని మీద. అంటే ఏం చేస్తారు అప్పుడు? 4-5 మర్డర్ కేసులు ఉన్నాయంటే ఎవడైనా మాట్లాడతాడు వెళ్ళి ఇది 5వ అవుద్దని మాట్లాడితే ఇది 5వ 6వ అవుద్ది. అందుకని మాట్లాడరు. ఆయన మౌనంగా ఉంటాడండి, ఎవరిని ఏం అండండి, ఆయన పని ఏదో ఆయన చేసుకుపోతాడంటే మీద ఇక్కడ డ్యాన్స్ చేసేస్తారు. అది సమాజం పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చే వాళ్ళు అడుగుతున్న విధానాలన్నీ ఇలా ఉంటాయి. ఆయన చాలా చాకచక్యంగా, చాలా యుక్తిగా, చాలా తెలివిగా ఆయన ఇచ్చిన సమాధానాలు మైండ్ బ్లాక్ అయిపోయారు అంతే. విశ్రాంతి దినానికి నేనే ప్రభువుని అన్నాడు, అంతే. చచ్చింది గొర్రె. విశ్రాంతి దినానికే నేను ప్రభువుని, నన్నెవరు మీరు అడగడానికి? విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? ఏది ధర్మం? ధర్మం ఏది చెప్పండి మీరు? ఏది ధర్మం ఏది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. పరిస్థితిని బట్టి ధర్మం ఏమవుతుంది? మారుతుంది.
ధర్మం పరిస్థితిని బట్టి మారుతుంది. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఒకే కొలమానం అన్ని విషయాలకి ఇవ్వడానికి వీల్లేదు. ఒకే కొలమానం ఇవ్వడానికి వీల్లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పొడిచి చంపేసింది. అమ్మాయిని ఏం చేయాలి? మొన్న ఎవరో పుష్ప అంట అమ్మాయి పేరు, గొంతు కోసేసిందంట తీసుకెళ్ళి. ఆ అమ్మాయిని ఏం చేయాలి? ఇప్పుడు శిక్ష విధించాలా వద్దా అంటే కొంతమంది మాట్లాడుతున్నారు, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు కాబట్టి గొంతు కోసేయడం తప్పులేదని కొంతమంది వాదిస్తున్నారు. ఏమండి, అసలు వాళ్ళ అమ్మా నాన్నను శిక్షించాలి ఇష్టం లేని పెళ్లి చేయడానికి సిద్ధపడినందుకని వాళ్ళ అమ్మా నాన్న గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు గొంతు ఎందుకు కోసేయాలి, నాకు వద్దని చెప్పొచ్చు కదా, ఈ అమ్మాయినే శిక్షించాలని మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ విషయం ఏంటో పూర్తిగా తెలుసుకుని అసలు ఏం జరిగిందో పూర్తిగా అబ్జర్వ్ చేసి అన్నిటినీ పరిశీలించిన తర్వాత అప్పుడు మాట్లాడాలి. ఉదాహరణకి ఒక అమ్మాయిని ఎవడో రేప్ చేయబోతున్నాడు. ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఒక రాడ్ తీసుకుని తల మీద గట్టిగా కొట్టింది, వాడు అక్కడే పడి చచ్చాడు. దాన్ని మనం ఏమంటాం? మర్డర్ అంటావా? మర్డర్ అంటావా? మర్డర్ అను. మరి ఏమంటాం? ఆత్మరక్షణ కోసం చేసింది అంటారు దాన్ని. ఇప్పుడు అక్కడ ధర్మం మారుతుందా మారట్లేదా? హత్య జరిగిపోయింది. హత్య అయితే జరిగిపోయింది. తల మీద కొట్టి చంపేయడం అనేది నేరం, హత్య నేరం, అది హత్యా నేరం. ఇప్పుడు ఈ హత్యా నేరాన్ని మీరు ఏ దృష్టితో చూస్తారంటున్నాను నేను. అదే ధర్మం మారద్దని చెప్పడం. పరిస్థితిని బట్టి ధర్మ విధులు మారతాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇది తెలియని వాడు అసలు బోధకుడే కాడు. ఈరోజు అలాంటి బోధకులు చాలామంది బోధకులుగా చాలామంది అవుతున్నారు. అందరికీ ఒకే చొక్కా వేసేద్దామని చూస్తారు వాళ్ళు, అందరికీ ఒకే ప్యాంటు తొడిగేద్దామని చూస్తారు వాళ్ళు. నో, యేసుప్రభువే దాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు అదే పంచాయతీ మన ముందుకు వచ్చింది అనుకోండి, ఈ అమ్మాయి అతన్ని తల మీద ఎందుకు కొట్టింది అనేది మొదట ఆలోచించవలసినటువంటి విషయం. అది ఆలోచిస్తుంటే అతడు ఈమెను బలాత్కారం చేయబోయాడు, ఇష్టం లేకుండా ఆమెను చెరచబోయాడు, ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. అలా పెడుతున్నటువంటి సమయంలో ఆమెకు ఒక రాడ్ దొరికింది. ఆ రాడుతో తల మీద గట్టిగా కొట్టింది, తప్పించుకోవడానికి, ఆత్మరక్షణ కోసం. కొడితే వాడు కింద పడి చచ్చాడు. సో దాన్ని ఇప్పుడు హత్యా నేరంగా పరిగణించడానికి వీలు లేదు. మరి ఎలా పరిగణించాలి దాన్ని? ఎలా? సెల్ఫ్ డిఫెన్స్. ఆ సెల్ఫ్ డిఫెన్స్లో ఆత్మరక్షణలో భాగంగా ఆమె చేసిందే తప్ప అది హత్య కానే కాదు అని చెప్పాలి. సో మీ జీవితంలో ఎదురయ్యే ఏ సిచ్యువేషన్ అయినా సరే, మీ జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితి అయినా సరే ఇలాగే మీరు అంచనా వేసుకోవాలి తప్ప ఒక మోస పద్ధతిలో ఎప్పుడూ పోకూడదు. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైనా సరే దాన్ని మీరు ఎలాగే అంచనా వేయాలి. ఎక్కడ మీరు మాట్లాడినా ఇదే విధానంలో మాట్లాడాలి. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, ఆకలి కొని ఎవడైనను ఆహారము దొంగిలించిన ఎడల వానిని ఎవరును తిరస్కరింపరు కదా అంటాడు. అంతేనా? మరి మంచి ఆకలి మీద ఉన్నాడు ఒకడు, ఒక పండు తీసుకుని పారిపోయాడు అనుకోండి, ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి తరిమి కొట్టి చంపాడు, న్యాయమే? న్యాయం అది? వాడు ఆకలి మీద ఉండి పండు తీసుకున్నాడు. వాడు నినదన్నాలు ముందు ఆకలని అడిగినప్పుడు ఆ పండు అడిగి పెట్టలేదు కాబట్టి. ఒక అరటిపండు తెంపుకొని పారిపోతున్నాడు అంటే వాడి కడుపులో ఎంత బాధ ఉందో. సో కాబట్టి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని తీర్పు తీర్చాలి. అందుకే దేవుడు కూడా చాలా సందర్భాలలో కొంతమందిని వదిలేశాడు, కొంతమందిని కనికరించేశాడు, కొంతమందిని విడిచిపెట్టేశాడు. యాజ్ పర్ లా దావీదు గారిని చంపేయాలి. రూల్ అయితే ఏం చేయాలి? దావీదు గారిని చంపేయాలి. లేవీకాండం 20వ అధ్యాయం 10వ వచనం. లేవీకాండం 20వ అధ్యాయం 10వ వచనం. తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణ శిక్ష విధింపవలెను. ధర్మశాస్త్రంలో ఉందా లేదా ఈ సంగతి? ఏం చేయాలట చూడండి. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపవలెను. ఇద్దరిని చంపేయాలని ఉంది ధర్మశాస్త్రంలో. ఇద్దరిని చంపేయాలి అంటే ఇప్పుడు దావీదును చంపేయాలి,
బత్షెబను కూడా ఏం చేయాలి? చంపేయాలి. యాజ్ పర్ లా, యాజ్ పర్ రూల్ ఇద్దరిని చంపేయాలి. మరి ఎందుకు చంపలేదు? ఇది మతోన్మాదులు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ప్రశ్న. యెహోవా అన్యాయస్తుడా? మీ దేవుడు అన్యాయస్తుడా? అన్యాయ క్రియలు చేయువాడా? నీతి తప్పి బ్రతికేవాడా? న్యాయము తప్పి ప్రవర్తించేవాడా? ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆయనే అమలు చేయడా? ఆయన విధించిన కట్టడ ఆయనే అమలు చేయడా అని అడుగుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు దావీదు తప్పు రుజువైంది కాబట్టి వెంటనే దావీదుని ఏం చేసేయాలి? చంపేయాలి, మరణశిక్ష విధించేయాలి. ఇది వాళ్ళ రూల్. అదే లేవీకాండం 24వ అధ్యాయం 17వ వచనం. అదే లేవీకాండం 24వ అధ్యాయం 17వ వచనం. 24:17. ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను, యాజ్ పర్ లా. ఊరియాని చంపించాడు. మళ్ళీ ఇది రెండోది. మొదటి నేరం పొరుగువాని భార్యతో వ్యభిచరించటం, రెండో నేరం ఊరియాని చంపించటం. ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మ విధులు ఇవి. ఇప్పుడు ఊరియాను చంపించినందుకు ఈ 17వ వచనం ప్రకారంగా, లేవీకాండం 24వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, ఎవడైనను ఒకరిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి ఏం చేయాలి? మరి మరణశిక్ష విధించాలి. దీని ప్రకారంగా ఆలోచించిన దావీదు గారు మరణపాత్రుడే. దావీదు గారిని చంపేయాలి ఇప్పుడు, దీని ప్రకారంగా ఆలోచించిన. మరి ఫస్ట్ ఇందాక మనం లేవి 20:10 చదువుకున్నాం. దాని ప్రకారంగా తీర్పు తీర్చిన దావీదు గారిని ఏం చేయాలి? ఇప్పుడు చంపేయాలి. మరణపాత్రుడు, మరణానికి అర్హుడు. అందులో డౌట్ లేదు. ఇప్పుడు పంచాయతీ దేవుడి దగ్గరికి వచ్చింది. నాతాను దేవుని పక్షాన వెళ్ళి దావీదుని అన్నాడు, ఆ పాపివి నువ్వే అన్నాడు. అప్పుడు నెక్స్ట్ ఏంటి చెప్పండి? చుట్టూ ప్రజలు ఉన్నారు, మహాసభది. ఆ మహాసభలో దావీదు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చుని ఉండగా నాతాను వెళ్ళాడు. యాజ్ పర్ లా నువ్వు నేరస్తుడివి, నువ్వు భయంకరుడివి, నువ్వు క్రూరుడివి, నువ్వు చావాల్సిన వాడివి, నువ్వు మరణదండనకు అర్హుడివి, నేను ఇప్పుడు చంపేయాలి. ధర్మం ప్రకారంగా నేను చంపేయాలి. మనం బైబిల్ చదువుతుంటే మనకు అదే అనిపిస్తుంది కదండి. ఆ సిచ్యువేషన్లో అక్కడ వరకు వచ్చామండి, నాతాను వరకు వచ్చాం. ఇప్పుడు దావీదుని చంపాలా వద్దా అంటే, మరి రూల్ ప్రకారంగా అయితే దావీదుని ఏం చేయాలి? చంపేయాలి. నో డౌట్ ఎట్ ఆల్. అందులో దావీదు మరణపాత్రుడు అంతే. నువ్వెంత గొప్ప భక్తుడివైనా కావచ్చు, నువ్వెంత ఉత్తముడివైనా కావచ్చు, నువ్వెన్ని కీర్తనలైనా రాయొచ్చు, నువ్వెన్ని గొప్ప పనులైనా దేవుని కొరకు చేసి ఉండొచ్చు, నువ్వు గొప్ప మందిరాలు కట్టాలని ఎంతో ధనాన్ని పోగేసి ఉండొచ్చు, దేవుని కొరకు మందిరం కట్టాలని దివారాత్రము ఆయన ధ్యానిస్తూ ఉండొచ్చు. కానీ అంత వాక్యం తెలిసినా కూడా, అంత జ్ఞానం తెలిసినా కూడా నువ్వు ఒకానొక సమయంలో పడ్డావు గనుక, తప్పు చేసావు గనుక, అది ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించావు గనుక ధర్మం ప్రకారంగా నిన్ను చంపేయాలి. ధర్మశాస్త్రం చెప్తోంది నిన్ను చంపేయమని. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఆకాను తప్పు చేశాడు, కానీ క్షమాపణ కోరుకోవాలా, ఏడవలా, కన్నీరు విడవలా, తన స్థాయి తగ్గించుకోవాలా. విశ్రాంతి దినమున ఎవడో కట్టెలేరుతున్నాడట, వాడు దొరికాడు, తప్పు చేశాడు, కనికరం కోసం ఆరాటపడలా, తప్పును ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడలా, మారు మనసు పొందలా, ఏడవలా, కన్నీరు గార్చలా, శిక్ష అమలైపోయింది. మోషే మీద తిరుగుబాటు చేశారు కోరహు, దాతాను, అబీరాములు. చివరి వరకు వాళ్ళు అలాగే ఉన్నారు తప్ప ఎక్కడా మార్పు చెందలా. క్షమించమని వేడుకోవాలా, కనికరించమని వేడుకోవాలా, తప్పు ఒప్పుకోవాలా, ప్రాయశ్చిత్తం కోసం ఆరాటపడాలా, ఆలోచించాలా, ఆ మూఢత్వంలోనే ఉండిపోయారు. శిక్ష అమలైపోయింది. ఇలా మనం అన్ని సందర్భాలు గమనిస్తే, శిక్ష అమలైపోయిన సందర్భాలు అన్నీ చూస్తుంటే, అననీయ సప్పిరాలు కూడా తప్పు చేశారు, కానీ కనికరం కోసం వేడుకోవాలా, ప్రాయశ్చిత్తం కోసం వేడుకోవాలా, ఆయన పాదాలు పట్టుకుని కరుణించమని అడగల. అననీయ సప్పిరాలు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. శిక్ష అమలైపోయింది. ఇస్కరియోతు యోధ కూడా తప్పు చేశాడు, కానీ ప్రభు దగ్గరికి రాలా,
కనికరించమని వేడుకోలా, క్షమాపణ కోరుకోలా, తండ్రి సన్నిధిలో ఏడవలేదు, తండ్రి సన్నిధికి రాలేదు, తండ్రి దగ్గర బ్రతిమలాడుకోలేదు. శిక్ష అమలైపోయింది. ఇలా మీరు ఏ సందర్భం అయినా చూడండి. యెజబెల్ తప్పు చేసింది, అహాబు తప్పు చేశాడు, ఇంకా చాలామంది తప్పుల మీద తప్పులు, నేరాల మీద నేరాలు, ఘోరాల మీద ఘోరాలు చేస్తూ పోయారు. ఎవ్వరిలో కూడా పశ్చాత్తాపం లేదు, మారు మనస్సు లేదు, క్షమాపణ కొరకు అర్థించలేదు, హృదయపూర్వకమైన ఏడుపు కన్నీరు వాళ్ళలో నుంచి రాలేదు, వాళ్ళ గుండె పగల్లేదు, వాళ్ళకి నచ్చినట్టు ఆ మొండితనంతోనే ఉన్నారు. ఏమైతే అవుద్ది చూద్దాంలే అనుకున్నారు వాళ్ళు. శిక్షలు అమలైపోతూ వచ్చాయి. ప్రారంభం నుండి మీరు చూడండి, శిక్ష అమలైంది అంటే వాడు ఏం చేశాడు? ఏ మాత్రం వాడు కనికరం కోసం ఆరాటపడలేదు, తప్పును ఒప్పుకొని ఏడవలేదు, క్షమాగుణాన్ని ఆర్జించటానికి ప్రయత్నపడలేదు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడి గోజాడి తన తప్పును దిద్దుకోవడే ప్రయత్నం కూడా చేయలేదు. అలా ఎవరైనా చేశారా అంటే ఎవరు చేయలేదు. మూఢత్వంలోనే వెళ్ళారు, మూర్ఖత్వంలోనే వెళ్ళారు. ఆ మూర్ఖత్వంలో వెళ్ళిన ప్రతి వారికి శిక్ష ఏమైంది? అమలైంది. మరి ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటనేది సిచ్యువేషన్లోకి మీరు వస్తే, ఆ సిచ్యువేషన్లోకి వస్తే ఇదిగో ఇలాగే ఉన్నాడు. నేను ఎలాగైతే మీ అందరి ముందు ఒక నాయకుడిగా ఒక గౌరవప్రదమైన హోదాలో ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానో, అలాగే ఒక గౌరవప్రదమైన హోదాలో సింహాసనం మీద కూర్చొని ప్రజలందరికీ తీర్పు తీరుస్తున్నటువంటి టైంలో నాతాను వచ్చాడు. నాతాను వచ్చి అన్నాడు, ఒక చిన్న కథ చెప్పాడు. ఆ కథ దావీదు విన్నాడు. విన్న తర్వాత ఒక్కసారి అతనిలో నుంచి ఉక్రోషం వచ్చేసింది, బయటికి రౌద్రం వచ్చేసింది, పైకి లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి అన్నాడు, వాడు ఇలాంటి నీచమైన పని గొర్రె విషయంలో చేసినందుకే, చిన్న గొర్రె పిల్ల విషయంలో ఇలాంటి నీచమైన పని చేసినందుకే వాడు శిక్షార్హుడు. హూ ఇస్ దట్ బ్యాడ్ పర్సన్ అని ఒక్కసారిగా లేచి నిలబడిపోయేసరికి అంతే ఫోర్స్గా సమాధానం రివర్స్ వచ్చింది నాతాన్ దగ్గర నుంచి. ఎంత ఫోర్స్గా ఇక్కడ మాట్లాడుతున్నాడు అందరి ముందు, అంతే ఫోర్స్గా నాతాన్ దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఎస్, ఆ మనుష్యుడువు నువ్వే అన్నాడు. నువ్వే, ఆ ప్రాణహంతకుడివి నువ్వే, ఆ నరహంతకుడివి నువ్వే, ఆ వ్యభిచారివి నువ్వే, ఆ ద్రోహివి నువ్వే, ఆ దుర్మార్గుడివి అని ఒక్కసారిగా ఆ టేప్ నుంచి అంత పవర్ఫుల్ రియాక్షన్ వచ్చేసరికి ఇప్పుడు ఇటు నుంచి వచ్చే రియాక్షన్ మీద అతని శిక్ష ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను చూసుకోండి. దావీదు, ఎవడరా నువ్వు నా ఎదురుగా వచ్చి నా గురించి మాట్లాడుతున్నావు? నువ్వెంతరా, నీ బతుకెంతరా? నేను ఏమనుకుంటున్నావు? నేను రాజుని, నేను రాజు ముందు మాట్లాడే విధానం తెలియదురా? నీచుడా నీకు? పట్టుకోండి వాడిని, పట్టుకోండి, తల తెగ నరికేయండి. నా మీద లేనిపోయిన వార్తలు పుట్టిస్తున్నాడు వీడు. నేను చెయ్యని తప్పు చేశానంటున్నాడు వీడు. ఈ నేనెక్కడా, నా నీతి ఎక్కడ, నా యథార్థత ఎక్కడా, నేను ఎంత గొప్పోడిని, నేను ఎంత మంచోడిని, నేనా ఈ పాపిష్టి పని చేసింది? నా గురించి ఇంత నీచంగా మాట్లాడతాడా వీడు? దావీదంటే ఎలాంటోడో మీకు తెలీదా? నా పాటలు మీరు చదువుకోలేదా? నా పరిచర్య మీకు తెలీదా? నేను రాసిన గ్రంథాలు మీకు తెలీదా? నేను దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నానో మీకు తెలీదా? లేకపోతే దేవుడు నన్ను రాజస్థానంలో నిలబెట్టేవాడా సౌలుని తీసేసి? గొలియాతుతో యుద్ధం చేసి గెలిపించిన సంగతి మీకు తెలీదా? నేను ఎంత గొప్పవాడిని మీకు తెలీదా అని అనేసరికి జనం ఏమని అయిపోతారు చెప్పండి? వెంటనే ఈ విధంగా మాట్లాడేసరికి జనం ఏమనుకుంటారు? జనం ఇప్పుడు కూడా ఆడి కుక్క బతుకు ఎలా ఉంటుందో చూడరు. ఆడు మైక్ పట్టుకుని గట్టిగా మాట్లాడేస్తుంటే నిజం అనుకుంటారు. ఈరోజు అలా మోసం చేస్తున్న దొంగ కుక్కలు చాలామంది ఉన్నారు. మైక్ పట్టుకుని మాట్లాడేస్తుంటే అబ్బబ్బబ్బబ్బ ఈయన మించి నీతిమంతులు లేరు అనుకుంటారు. ఆ వాతావరణంలో చేసే మ్యాజిక్ అది. ఆ మ్యాజిక్కి లొంగిపోతారు. దావీదు ఆ మ్యాజిక్ చేశాడా? చేస్తే పని అవదా? చెప్పండి. ఇప్పుడు దావీదు ఆ మ్యాజిక్ చేస్తే పని అవ్వదా? అవుతుందా? అవ్వదా? అవుతుంది. తప్పు చేసేసి, మోసాలు చేసేసి, నీచమైన కార్యాలు చేసేసి నేను నీతిమంతుడిని అని అంటే ఎవడైనా ఏమైనా అనగలడా? అలాంటి భ్రష్టులు కూడా ఉన్నారు. ఇప్పుడు దావీదు అదే రీతిలో వెళ్ళుంటే ఖచ్చితంగా దేవుడు అతనికి శిక్ష విధించి ఉండేవాడే. నో డౌట్ ఎట్ ఆల్. యెజబెలుతో అన్నాడు, ఇదిగో ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, మైండ్ ఇట్ అన్నాడు. అన్నట్టే జరిగిందా? జరిగింది. ఆహబు, కుక్క చావు చేస్తావు నువ్వు ఆహబు అనేసరికి అదే జరిగింది. కుక్క చావు తెచ్చాడు. ఎక్కడైనా సరే
నువ్వు తప్పు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, కన్నీరు విడువు, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో ఏదైనా అవకాశం ఉంటే. లేకపోతే దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఇది చెప్పినప్పుడు విన్నవాడు బాగుపడిన సందర్భాలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. ధర్మం మారింది అక్కడ. లేదు రెచ్చిపోయి నా ఇష్టం వచ్చినట్లు ఉంటా, నువ్వెవడు అడగడానికి అని అంటే దేవుడు ఏదో ఒకరోజు శిక్ష విధిస్తాడు. ఈరోజు చాలామంది ఇలాంటి మూఢ స్వభావాన్ని కలిగి బతుకుతున్నారు. చేసిన పాపం చేసేసి, నీచమైన కార్యం చేసేసి, ఒక కుటుంబానికి ద్రోహం, ఒక ఆడపిల్లను మోసం చేయడం, వాడుకొని వదిలేయడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసే దొంగలు, ఆమెను శారీరకంగా వాడుకొని వదిలేసిన దొంగలు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మీద బ్యాడ్గా మాట్లాడే నీచులు, కుక్కలు, ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళని కొట్టడం, తిట్టడం, చంపుతానని బెదిరించడం, ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. హత్యలు చేసేసి వాటిని కప్పిపెట్టుకోవడం, నరహత్యలు చేసేసి వాళ్ళని కప్పిపెట్టేసుకునే నీతిమంతుడు నేను చంపలేదండం, కుటుంబాలు కూల్చేసి నా వల్ల ఏం కాదు నేనేం చేయలేదండం, వాళ్ళు వచ్చి ఏడుస్తూ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ మాకు ఏదైనా న్యాయం చేయండి బాబయ్య అని అడుగుతుంటే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం, తిరిగి వాళ్ళను దండించటం, తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి నీచమైన కార్యాలు చేసే వాళ్ళ సమాజంలో లేరు. కొన్ని వందలు, వేలు, లక్షల్లో ఉన్నారు. ధర్మం మారుతుంది కరెక్టే, కానీ పరిస్థితిని బట్టి మాత్రమే మారుతుంది ధర్మం. దేవుని ధర్మ విధులు పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి తీర్పులు మారిపోతాయి. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి నాతాను అనగానే దావీదు రియాక్షన్ ఇందాక నేను చెప్పినట్టు లేదు. కానీ అలా ఆ చాయిస్ ఉందా లేదా దావీదుకి? ఇప్పుడు చెప్పండి మీరు. దేవుడు డైరెక్ట్ అయిపోయిన తర్వాత ఆ చాయిస్ దావీదుకు ఉందా లేదా? నాతాను వచ్చి రాయ్ నువ్వు చేసింది తప్పు అన్నాడు అనుకోండి, పోనీ మనమే ఎవడ ముందుకు వెళ్ళి రాయ్ నువ్వు చేసింది తప్పు, అబద్ధాలు ఆడుకో, బొంకకో, అన్నీ తెలిసిపోయాయి, దొరికిపోయాయి మొత్తం, ఎక్కడైనా బతుకు మార్చుకో, మించిపోయింది ఏమీ లేదు, తప్పు దిద్దుకో అని అన్నప్పుడు అవతల వ్యక్తి రియాక్షన్ ఎలా ఉండాలి? అమ్మో మొత్తం అన్నయ్యకి తెలిసిపోయింది, అడుగుతున్నాడు వచ్చి, ఇప్పుడు ఏం చేయాలి? దిద్దుకోవడమే మంచిది, తిరుగుబాటు మంచిది కాదు అని అనుకోవాలి. కానీ వాడు అలా అనుకోకుండా, నాకు ఎలాగో సపోర్ట్ ఉంది కాబట్టి, నా రాజ్యంలో ప్రజలు ఎలాగో నా మాటే నమ్ముతారు కాబట్టి, నా సంఘంలో ప్రజలు నా మాటే నమ్ముతారు కాబట్టి, నా చుట్టూ ఉన్న వాళ్ళు నా మాటే నమ్ముతారు కాబట్టి, నేను ఇప్పుడు ఏ వేళ వెళ్ళొచ్చు? అడ్డదారిలో వెళ్ళొచ్చు. ఏంటి అడ్డదారి? తిరగబడ్డం. ఏంటి తిరగబడ్డం? చేసిన తప్పును కప్పెట్టేసుకుని, యోవాబు ఇలా రా, ఊరియా ఎలా చచ్చిపోయాడు చెప్పు, మైక్లో చెప్పు, ప్రజలందరికీ చెప్పు. ఇప్పుడు యోవాబు ఏమంటాడు? యుద్ధం బాగా జరుగుతున్న చోటకండి నేను వెళ్ళొద్దని చెప్పాను, వెళ్ళాడు యోవాబు. వీరమరణం పొందిన వీర సైనికుడు ఉరియా. ఏది ఆ నింద తీసుకొచ్చి దావీదు గారి మీద ఏంటి? అసలు దావీదు గారు యుద్ధంలో ఉన్నాడా? మీరు చెప్పండి, సైనికులారు ఎలా రండి, దావీదు గారు యుద్ధంలో ఉన్నాడా? లేడు బాబయ్య. మరి ఉరియా ఎలా చచ్చాడు? యుద్ధం మోపుగా జరుగుతున్న చోటకి వెళ్ళాడు బాబయ్య. ఆ రోజు మందు కూడా వేసేసి ఉన్నాడు, అసలు కత్తి తిప్పడానికి కూడా వీలు లేనంతగా ఉన్నాడు బాబయ్య. అప్పుడు ఏమైంది? తల తెగ నరికేశారు బాబయ్య. ఓకే, ఎంతమంది సాక్షులు ఉన్నారు? యోవాబు ఎంతమందిని తీసుకొచ్చాడు? 8 మందిని తీసుకొచ్చాడు. మనకు 4 ఉంటే సరిపోద్ది, డబల్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? దావీదు గారికి క్లీన్ చిట్. నెక్స్ట్ బత్షెబా. ఏమ్మా బత్షెబా, ఆ బత్షెబానే పిలిపించండి. ఏమ్మా బత్షెబా, దావీదు గారు నీతో ఏమైనా చేశాడా? లేదు బాబయ్య, మహాత్ముడు, నేను భర్త చనిపోయి బాధలో ఉంటే కనికరం చూపించి నా కన్నీరు తుడవడానికి, నన్ను పరామర్శించడానికి ఇంటికి వచ్చినప్పుడు నా మీద జాలిపడి తన భార్యలలో ఒకటిగా నన్ను చేసుకున్నాడు బాబయ్య. దావీదు ఎంత మంచోడు బాబయ్య, ఆయన మీద నిందేయడం చాలా తప్పు బాబయ్య. మట్టి కొట్టుకుపోతారు బాబయ్య అంత నీతిమంతుడు ఏమేనంటే. మహానుభావుడు బాబయ్య, ఆయన ఏమి చేయలేదు బాబయ్య. ఇప్పుడు బత్షెబా అక్కడ నుంచి ఒక చెలికత్తెలు 2-3 వచ్చి, ఇటు మా దావీదు గారిని అంటావా నువ్వు? మా దావీదు గారు ఎప్పుడు ఇలా ఏం చేయడు, మా దావీదు చాలా నీతిమంతుడు తెలుసా, మా దావీదు ఎంత గొప్పడు తెలుసా, ఆయన అంతరంగ మందిరంలోకి మేము వెళ్ళినప్పుడే మా వైపు కన్నెత్తి కూడా చూడండి నీతిమంతుడు ఆయన, అలాంటి ఆయన ఇలాగంటావా అని చెలికత్తెలతో అబద్ధ సాక్ష్యాలు చెప్పించక్కర్లేదా? ఆప్షన్ ఉందా లేదా? చాయిస్ ఉందా లేదా? ఉంది. కానీ వచ్చి మాట్లాడుతున్నది దేవుడు. నాతాను వెనుకున్నది దేవుడు. వచ్చి మాట్లాడుతున్నది దేవుడు. నాతాను వెనుకున్నది దేవుడు. అది అర్థమైతే
ఏ ఒక్కడు భ్రష్ట కార్యానికి సిద్ధపడడు, ఏ ఒక్కడు కప్పెట్టుకునే ప్రయత్నం చేయడు. రే పనికిమాలినోడా, 1,00,000 మంది కోసం కప్పెట్టుకుంటే కోట్ల మందిలో పరువు తీసేస్తాడు ఆయన. నువ్వు 1,00,000 మందిలో కప్పెట్టుకుందామని చూస్తున్నావు, 1,00,000 మంది మెప్పు కోసం కప్పెట్టుకుందామని చూస్తున్నావు, కానీ కోట్ల మందిలో గుడ్డలోడ తీసి నిలబెట్టేస్తాడు ఆయన. అప్పుడేం చేయగలవు? మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది వెలుగులోనికి రాక మానదు. ఆ రోజు తోలు తీసి దేవుడు నిలబెట్టేస్తాడు. అప్పుడు ఎలా తప్పించుకుంటావు? నీ వల్ల, నీ తాతల వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవదు. ఇది బాగా అర్థమైన వాడు సత్యవంతుడు, ఇది అర్థం కాని వాడు మూర్ఖుడు, పరమ మూర్ఖుడు. ఇప్పుడు నాతానుని చెడ్డ చేసేయచ్చు దావీదు అతనుకున్న ఆప్షన్ బట్టి. నాతాను ఎలాగైనా చెడ్డ చేసి చూపించవచ్చు. నాతాను కుళ్ళోడండి, నాతాను క్రూరుడండి, నాతాను నేను కూడా ప్రవక్తనే కదండి, నాతానికి నచ్చక నా మీద ఇలాంటి వివాదాలు సృష్టించాడండి, నాతాను దొంగండి, నాతాను అబద్ధికుడండి, నాతాను పరమ కిరాతకుడండి అని అంటే జనం నమ్మరా? రాజు స్థానంలో ఉన్నాడు చెప్తే ఈజీగా నమ్మేస్తారు. ఎందుకంటే అప్పటికే అతన్ని ఆ దృష్టితోనే చూడడం మొదలుపెట్టారు. కానీ దావీదు ఆ టైప్ కాదు కాబట్టే దేవుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చేసాడు. ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైతే అటు సైడ్ నుంచి అంత ఫోర్స్గా నాతాను మాట్లాడడం మొదలుపెట్టాడో ఆ ఫోర్స్ విన్నగానే అతను వెనుకున్నవాడు దేవుడు, అతను సామాన్యుడు కాదు. నాతాను ఆ సమయంలో దావీదు కంటే గొప్పవాడు. ఒకటి ఆలోచించండి, కత్తి గొప్పదే, కానీ కత్తికి పదునిచ్చే రాయి ఇంకా గొప్పది. అర్థమవుతుందా? కత్తి గొప్పదే కాదని నేను అంటలా, కత్తికి పదును పెట్టే రాయి ఇంకా గొప్పది. ఎందుకంటే నీకు అసలు పదును వచ్చిందంటే ఈ రాయి ఉన్నందువల్ల. ఈ రాయే లేకపోతే నీకు అసలు పదునే లేదు. నాతాను నన్ను అడిగితే దావీదు కంటే గొప్ప స్థితిలో ఉన్నాడు కాబట్టే దావీదుకు బుద్ధి చెప్పడానికి నాతానును తీసుకొచ్చి నిలబెట్టాడు దేవుడు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? వాట్ నెక్స్ట్ అని అనగానే దావీదు అంత గొప్ప హోదాలో ఉండి అన్నీ మరిచిపోయాడు. హోదా అంతా మరిచిపోయాడు. పగిలిపోయింది గుండె, ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టు బద్దలైపోయింది. ఆ ఒక్క మాటకి బెక్క చచ్చిపోయినట్టు అయిపోయాడు. బెక్క చచ్చిపోయినట్టు అయిపోయి దిగిపోయి వచ్చేసాడు అంత కిందకి. దిగిపోయి వచ్చేసి దేవుని సన్నిధిలో బూడిదలో కూర్చున్నాడు. గోనె పట్ట ధరించేశాడు. అందరి ఎదుట అస్సలు సిగ్గుపడట్లేదు. నేను పాపం చేశాను, నేను ఊరియాకు ద్రోహం చేశాను, ఊరియా నీతిమంతుడు, ఊరియా యథార్థవంతుడు, ఊరియా మహానమ్మకస్తుడు, ఊరియా చెడ్డోడు కాదు, నేనే ద్రోహం చేశాను, నేనే పాపం చేశాను, ఈ పాపం చాలా గొప్పది, ఈ పాపం చాలా క్రూరమైనది, నా చేతుల కంటే నీ రక్తాన్ని నేను ఎలా శుద్ధి చేసుకోగలను, నేను ఊరియాకి చేసిన అన్యాయం చాలా 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 భయంకరమైనది అని ఏడవడం మొదలుపెట్టాడు. బత్షెబ నేను ఇద్దరం శిక్షార్హులమే, ఆమె నీతిమంతురాలు కాదు, నేను నీతిమంతుడిని కాదు, బత్షెబ నాతో పాటు తప్పు చేసింది, నేను బత్షెబతో వ్యభిచరించాను, నేను పాపిని అని ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. ప్రజలందరూ ఆ విషయాన్ని చూసేశారు. సిగ్గుపడట్లా దిగిపోయాడు కిందకి, సింహాసనాన్ని వదిలేశాడు, రాజవస్త్రాలు తీసేశాడు, బూడిదలో కూర్చున్నాడు, గోనె పట్ట ధరించుకున్నాడు, కన్నీరు విడుస్తూ ఏడుస్తూ హృదయాన్నంతటినీ దేవుని సన్నిధిలో కుమ్మరించి, ప్రభువా నేను చేసింది తప్పు ప్రభువా, నేను చేసింది తప్పు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఏడుస్తూనే ఉన్నాడు. అన్నపానాలు మానేశాడు. ఏడుస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు దేవుడు? అతని హృదయాన్ని చూశాడు. అతని హృదయాన్ని చూడగానే కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరను. ఇంతలా ఏడుస్తున్నప్పుడు, ఇంతలా పశ్చాత్తాపడుతూ 51వ కీర్తన రాశాడు. దాచేసుకోలేదా పాట రాసి ప్రజల మధ్యలో పెట్టేశాడు. ఈ పాట పాడుకున్నప్పుడల్లా దావీదు క్రూరుడు, భయంకరుడు, దావీదు తప్పు చేశాడన్న వాస్తవం మీకు తెలియాలి. ఎంత దావీదు క్రూరుడో, ఎంత భయంకరమైన పని చేశాడో, అంత నలిగిపోయాడు, అంత ఏడ్చాడు, అంత కన్నీరు గార్చాడు, అంతగా తనకు తానే శిక్ష విధించుకున్నాడన్న సంగతి కూడా మీకు తెలియాలి. అంత ఏడ్చాడు. ప్రభువా నన్ను వదిలేకు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయకు ప్రభువా, నేను తప్పుడు మనిషినే ప్రభువా, ఊరియా విషయంలో నేను ఏం చేయలేను ప్రభువా. ఒకవేళ బతికుంటే నిజంగా ఊరియా చెప్పుతో కొట్టించుకోవడానికి కూడా రాజుగా అతడు వెనకాడ్డు. నేను సాహసించి చెప్తున్నా, అది దావీదు మనసు.
ఊరియాతో ఉమ్మి వేయించుకోవడానికి కూడా వెనకాడ్డు. అంత తగ్గింపు స్వభావంలో ఉన్నాడు దావీదు. దేనికి వెనకాడ్డు. ఊరియా చెప్పు తీసి కొడితే ఎన్నిసార్లైనా ఊరియా ముందు నిలబడి కొట్టించుకోవడానికి దావీదు సిద్ధమే. అంత హీన స్థితికి వెళ్ళిపోయాడు. రాజునన్న విషయం మర్చిపోయాడు. తనకున్న స్థాయి అంతటినీ విడిచిపెట్టేశాడు. తన గొప్పతనాన్ని అంతటినీ విడిచిపెట్టేశాడు. తాను ఏ స్థాయిలో ఉన్నాడు అన్నీ విడిచిపెట్టేసి కన్నీటితో ఏడుస్తూ నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాడంటే ఇంకంతకంటే పశ్చాత్తాపం ఎక్కడుంటుంది చెప్పండి. కళ్ళు మూసుకుపోయి వ్యవహరించాను నేను, ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేశాను నేను, ఒక నిరపరాధి రక్తాన్ని నా చేతులకు అంటించుకున్నాను, ఒక నీతిమంతుడి రక్తంతో నా చేతులు తడిసి ముద్దయిపోయాయి. ఎస్, ఊరియా నీతిమంతుడే. రాజ్యం అంతా ఎలుగెత్తి చాటండి, ఊరియా నీతిమంతుడే, ఊరియా నీతిమంతుడే. మహానుభావుడు. అలాంటి క్యారెక్టర్ నాకు కూడా లేదు, అలాంటి క్యారెక్టర్ నాకు కూడా లేదు. నేను తప్పుడు మనిషిని, తప్పు చేసిన మనిషిని, నీతి తప్పిన మనిషిని, యథార్థత లేని మనిషిని, దైవద్రోహానికి తలపెట్టిన వాడను, దుర్నీతి కార్యాలకు దిగజారిపోయిన వాడను. నాతో పాటు యోవాబు కూడా నేరస్తుడే, బత్షెబా నేరస్తురాలే. వీళ్ళందరికీ నేరాలు చేయటానికి మెయిన్ అక్యూజ్ నేనే. ఆ నీచుణ్ణి నేనే, ఆ ద్రోహిని నేనే, ఆ క్రూరుణ్ణి నేనే. నాతాను చెప్పిన కథలో ఆ పాశవికమైన చర్యకు పాల్పడిన వాడను కూడా నేనే అని దినముల తరబడి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అన్నపానములు మాని ఆయన సన్నిధిలో ప్రాధేయపడుతూ ఏడ్చాడు. అంత ప్రాధేయపడుతూ ఏడ్చాడు కనుకనే నీ ప్రాణాన్ని వదిలేస్తున్నాను కానీ ప్రతిఫలం మాత్రం ఎక్కడికి పోద్ది దావీదు అన్నాడు. ప్రాణం అయితే ఓకే దావీదు, కానీ ప్రతిఫలం మాత్రం ఎక్కడికి పోదు. ఆ తర్వాత అమ్నోను సందర్భం, అబ్షాలోము సందర్భం, ఒకటి కాదు రెండు కాదు, దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉన్నాడు. చచ్చిపోయేంత వరకు ఆ పాపం అతన్ని పొడుస్తూనే ఉందంటే మీరు నమ్మాలి. ప్రతి కీర్తనలో ప్రస్తావన తీసుకొస్తాడు, ప్రతి కీర్తనలో తన బాధ వెళ్ళగక్కుతాడు, ప్రతి కీర్తనలో తన ఆవేదన వెళ్ళగక్కుతాడు, తాను చేసిన తప్పుకు ఎంతగా పశ్చాత్తాప పడుతున్నాడో తెలియజేస్తాడు. ఆ పాపం జోలికి వెళ్ళొద్దని అందరినీ బ్రతిమలాడుకుంటాడు. నేను దేవుని మాటను ఖాతరు చేయలేదు, నష్టపోతారు, జాగ్రత్త అని చెప్తాడు. నేను ముసలాడిని అయిపోయేంత వరకు నన్ను బతకనిస్తే నా తండ్రి, నేను తలనిరిసి వృద్ధుడినై ఉన్నంత వరకు నీ నీతిని ప్రచురపరుస్తూనే ఉంటాను ప్రభువా, నాకు ఆ ఛాన్సీ ప్రభు అని ఏడుస్తాడు, కన్నీరు గారుస్తాడు. ఏ శిక్షను వద్దని అండు. తను నలగగొడుతుంటే దేవుడు, తన మీద దెబ్బలు పడుతుంటే, తన హృదయంలో బాధ అనుభవిస్తున్నా, తన మనస్సులో బాధ అనుభవిస్తున్నా, మానసిక వేదన, శారీరక వేదన, అన్ని రకాల వేదనలకు తనను తాను అప్పగించేసుకుంటాడు. ఏమైనా చెయ్యి ప్రభువా, నేను నేరస్తుణ్ణి ప్రభువా, నేను ఘోరమైన పాపిని ప్రభువా, నేను నీచమైన కార్యాలు చేసిన వాడిని ప్రభువా, ఊరియా వచ్చి నన్ను తూట్లుగా పొడి చేసిన నా పాపం పోదు ప్రభువా, నీ ఇష్టం ప్రభువా, నన్ను ఎంత నలగొడతావో నలగొట్టు, నేను తల నెరిసి వృద్ధుడనై ఉన్నంత వరకు నీ శిక్షకు నేను గురవుతూ ఉన్నా, నాకే ప్రాబ్లం లేదు ప్రభువా, నన్ను శిక్షిస్తూ ఉండు ప్రభువా అని వేడుకున్నాడు. కఠినమైన బాధలకు యెహోవా నన్ను అప్పగించెను, కఠినముగా నన్ను శిక్షించెను, కానీ నా ప్రాణమును మాత్రం తీయలేదు. ప్రభువా, నీ కఠినమైన శిక్షకు నేను ఎప్పుడూ పాత్రున్నే ప్రభువా, నేను చేసిన పాపం నా కన్నుల ఎదుట కనబడుతుంది ప్రభువా, అది నా కన్నుల ఎదుటే ఉంది ప్రభువా అంటే నిత్యం ఊరియాని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. అంత వేదన, అంత బాధ అనుభవించిన తర్వాత దేవుడు ఎలా చంపేస్తాడు? ఎలా చంపగలడు? చంపలా, వదిలేశాడు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావము మీరు ఎరిగి ఉంటే మీరు ఏ విధంగా తీర్పు తీర్చేవారు కారు. ప్రతి మనిషి జీవితంలో తప్పులు జరుగుతాయి, సహజం. ఎవడు నీతిమంతుడు కాదు ఇక్కడ. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ హియర్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి మనిషి జీవితంలో పొరపాట్లు జరుగుతాయి, కానీ ఎవడు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తాడో, ఎవడు దేవుని సన్నిధిలో తన బాధను కుమ్మరిస్తూ, తన ఆవేదనను కుమ్మరిస్తూ, తన హృదయాన్ని పగలగొట్టుకుని నలుగగొట్టుకుని కన్నీటితో ఆయన సన్నిధిలో ఏడుస్తాడో వాడు కనికరం పొందుతాడు.
కనికరం పొందుతాడు. తర్వాత దావీదుననే హక్కు ఎవడికి ఉండదు. మళ్ళీ ఒక్కడు కూడా ఆయన మాట్లాడడానికి కూడా సరిపడు, దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు నిర్దోషిగా ఎంచిన వానిని నీవు దోషిగా ఎంచడానికి వీలు లేదు. ఆయన దేవుడు ఎవరిని క్షమించాలో ఎవరిని క్షమించకూడదో ఆయన ఇష్టం. హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ప్రభుత్వానికి తెలిసి ఎవరు ఉరిశిక్ష రద్దు చేయాలో ఎవరు ఉరిశిక్ష రద్దు చేయకూడదు. ప్రభుత్వాన్ని నిందించే అధికారం ఏ మనిషికి లేదు. చాలామంది ఉరిశిక్షలు ప్రభుత్వమే రద్దు చేసింది. చాలామంది కఠినుల్ని క్షమాభిక్ష పెట్టి ప్రభుత్వం వదిలేసింది. ప్రతి స్వతంత్ర దినోత్సవానికి, గాంధీ జయంతికి రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు శిక్ష తగ్గించి వదిలేస్తూ ఉంటారు. క్షమాభిక్ష పెట్టి వదిలేస్తూ ఉంటారు. మనుషులు చేసిన చట్టాలే క్షమాభిక్ష పెట్టి వదిలేస్తున్నప్పుడు సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, సర్వోన్నతుడు, సర్వోత్తమమైన మార్గమును పరిచయం చేసినవాడు, ధర్మ విధులను పరిచయం చేసినవాడు, ధర్మమంతటిని ఎరిగినవాడు, నీతిగల న్యాయాధిపతి, హృదయ రహస్యాలు ఎరిగి వారి ప్రార్థన వినే దేవుడు ఆయన వదలడా? ఆయనకి లేదా అధికారం? తప్పు క్షమించే అధికారం ఆయనకి లేదా? ఉంది. అందుకే అన్నాడు, బలిని కోరను నాయన, కనికరమునే కోరుచున్నాను, బలిని కోరటం లేదు. అలా కనికరాన్ని కోరినటువంటి దేవుడు దావీదును విడిచిపెట్టాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా దావీదుకు శిక్ష విధించబడాలి. కానీ అతని రియాక్షన్ అలా లేదు. అతను చచ్చిన పాములా మారిపోయాడు. తన గొప్పతనాన్ని అంతటిని బూడిదలో పెట్టేశాడు. ప్రభువా నేను పాపిని ప్రభువా అని గుండెలు బాదుకుని ఏడ్చాడు. తల బాదుకుని ఏడ్చాడు. జుట్టు పీక్కొని ఏడ్చాడు. వస్త్రాలు చింపుకొని ఏడ్చాడు. అంత మాత్రమే కాదు, హృదయాన్ని కూడా చింపుకొని ఏడ్చాడు. ఆ కన్నీరు దేవుని పాదాల సన్నిధికి చేరింది. దావీదుకు క్షమాభిక్ష దొరికింది. మధ్యలో వచ్చి మనం ధర్మమే కదా, రూలే కదా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా, చంపేయాలి కదా అని అనే హక్కు కూడా మనకి లేదు. రూల్స్ మాట్లాడేవాళ్ళు సందర్భాలు తెలుసుకుని రూల్స్ మాట్లాడాలి. సందర్భాలు తెలియకుండా రూల్స్ మాట్లాడకూడదు. ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి పడిపోయాడు అంటే దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా పొరపాటు జరిగిందంటే అది నిజంగా తప్పేనా, అతనిది తప్ప కాదా, అతడు చేసిన పొరపాట కాదా, అతను నిజంగా అలాంటి వాడేనా, అలాంటి పని చేశాడా అని ఆలోచించప్పుడు మనం మాట్లాడాలి. ఏదైనా అంతే, ఏ విషయమైనా అంతే. వాడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడంటే ఎందు నిమిత్తం వెళ్ళాడా? రాంగ్ రూట్లో ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి వెళ్ళాడా, లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కి వన్ వేలో వెళ్ళాడా? ఒళ్ళు కొవ్వెక్కి వెళ్తే ఒకలాంటి నేరం, ఒకలాంటి శిక్ష. ఒక ప్రాణం కాపాడడానికి వెళ్తే ఒకలాంటి శిక్ష. దీన్ని సిచ్యువేషనల్ థింకింగ్ అంటారు. ఇది లేనివాడు ఎవడు నా దృష్టిలో బోధకుడే కాదు, బోధించడానికి అర్హుడు కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభువారి సిద్ధాంతంలో, ఆయన వైఖరిలో, ఆయన నేర్పించిన జ్ఞానంలో ఉన్న బోధిది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని అన్ని విషయాల్లో అన్ని సందర్భాలు అనడానికి కుదరదు. అన్ని సందర్భాల్లో కుదరదు. బ్రేక్ ద రూల్స్ అంటాడు దేవుడు. ఒక్కో సందర్భంలో బ్రేక్ ద రూల్స్ బ్రేక్ చేస్తాడు ఆయన. ఎందుకు? ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ సన్నివేశాన్ని బట్టి. ఆయన క్షమించే హృదయం కలిగినవాడు క్షమిస్తాడు. ఆయన ఇష్టం. అది మనం మాట్లాడడానికి సరిపోం. ఆయన శిక్షిస్తాడు. ఆయన ఇష్టం. మాట్లాడడానికి సరిపోం. ఫరోని శిక్షించడానికి గల కారణం ఏంటంటే వాడు మారని మృగంగా ఉన్నాడు కాబట్టి శిక్షించాడు. సొలొమోనును క్షమించడానికి గల కారణం ఏంటంటే ప్రసంగి గ్రంథం చదివితే అర్థం అవుద్ది. ఆయన వైరాగ్యంలో ఉన్నటువంటి వేదన. ఆ వైరాగ్యం అంతా వేదనతో కూడుకున్నదే. వేదనలో నుంచి పుట్టిందే ఆ వైరాగ్యం. ఆ వైరాగ్యాన్ని బట్టి ఖచ్చితంగా సొలొమోనును కూడా దేవుడు ప్రసంగి గ్రంథం చదువుతుంటే అనిపిస్తుంది క్షమించాడు అని, క్షమించే ఉంటాడు అని. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడు కూడా ధర్మాన్ని బట్టి వేలాడేయకండి. ధర్మమే, దాన్ని ఫాలో అవుతాం. కానీ పరిస్థితులను బట్టి ధర్మాలు ఏమవుతూ వచ్చాయి? ఇప్పటి వరకు మారిపోతూ వచ్చాయి. ఈరోజు ఏవైతే ధర్మం ఉందో దాన్ని మనం అనుసరిస్తున్నాం, ఓకే. బట్ అన్ని సందర్భాల్లో ఒకే తీర్పు న్యాయమైంది కాదు ధర్మానుసారంగా. ఎందుకంటే ఇప్పటివరకు నేను మీకు చెప్పింది అదే. సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
మీరు సిచ్యువేషన్ వదిలేస్తే, ఆ సందర్భాలను వదిలేస్తే మీరు తీర్చే తీర్పులు కూడా అన్యాయపు తీర్పులు అయిపోతాయి. అన్యాయపు తీర్పులు అవ్వకూడదంటే సందర్భాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఎంత గొప్ప జ్ఞానం ఉంది బైబిల్ గ్రంథంలో. ఈ స్థాయి అందుకోవాలంటే ఇంకా చాలామంది ఇక్కడ దాకా రాలా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, చాలామంది బోధకులు ఈ స్థాయికి ఇంకా రాలేదు. వాళ్ళు రావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం, సమ్ ప్రెజర్ ఉండాలి లోపల. నేర్చుకోవాలని తృష్ణ ఉండాలి, తపన ఉండాలి, ఆ తాపత్రయం ఉండాలి. అప్పుడు కానీ ఇలాంటి ఆలోచన విధానం వాళ్ళ బోధల్లోనికి రాదు. తాము నీతిమంతులై ఉండి నీతిమంతులుగా చాలామంది అవుతూ నీతి బోధలు చేస్తూ బతికేస్తారు. అందరికీ ఒకే చొక్కా తొడిగడానికి ట్రై చేస్తుంటారు గ్రూప్ మొత్తం. కానీ అలాంటి వాళ్ళు దేవుని ఎదుట ఏదో ఒక రోజు నిలబడతారు. ఆ రోజు దేవుడు మొత్తం మరుగైనవన్నీ, రహస్యమైనవన్నీ తీసుకొచ్చి చెప్పుతో కొట్టినట్టు కొట్టేస్తాడు. ఇప్పుడు పొందే సిగ్గు కంటే అప్పుడు పొందే సిగ్గు బాగా ఎక్కువ ఉంటుంది. అందుకే దావీదు కప్పుకోలేదు, ఒప్పేసుకున్నాడు. కప్పుకొని ఉంటే ఈరోజు దావీదు చరిత్రే బైబిల్ గ్రంథంలో లేకుండా పోయేది. తీసేసేవాడు దేవుడు, తీసేసేవాడు. కానీ దావీదు అలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఆ రోజు ఆయన రియాక్షన్ వేరుగా ఉంది. ఆ రియాక్షన్ కానీ దావీదు దగ్గర నుంచి వచ్చిండుంటే, ఈ కోరహు, దాతాను, అబీరాముల రియాక్షన్ లాంటి రియాక్షన్ వచ్చిండుంటే శిక్ష చాలా తీవ్రంగా ఉండేది, పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఎంత తగ్గింపు స్వభావం అతనిలోకి వచ్చిందో దేవుడు కరుణించాడు, క్షమించాడు. ఇప్పుడు మీ అందరి జీవితాలు కూడా అదే చెప్తున్నాను. మీరేదో తప్పు చేశారని నేను నిందించను, మీరేదో తప్పు చేశారని మిమ్మల్ని త్రోసివేయను, మీరేదో తప్పు చేశారని మిమ్మల్ని నేను అవమానించను, మీరేదో పాపంలో పడిపోయారని మిమ్మల్ని నేను కించపరిచి మాట్లాడను. ఎందుకంటే ఆ పరిస్థితులన్నిటి గుండా నేను కూడా వచ్చిన వాడనే గనుక, ఒక బోధకుడిగా నా సంగతి తెలుసు కాబట్టి, ఎవరైనా పాపంలో పడిపోయారంటే వెంటనే అసహించుకునే పరిస్థితి కాదు నాది. వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళని క్షమించి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళ మరలా సత్య మార్గంలోకి తీసుకుని రావాలి. వాళ్ళ తప్పుల్ని మనమే కప్పెట్టి, అరే నాయనా ఇక మీదటైనా నీతిగా బతకరా అని చెప్తే వాడు వింటే వాడు మన సహోదరుడు, వినకపోతే వాడు మనకు అన్యుడే, వాడు మన సహోదరుడు కాడు. కాబట్టి ఎవరినైనా సరే ప్రేమించి, పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి వాడిలో ఉన్న రోగాన్ని తొలగించి వాడిని మరలా ఆరోగ్యవంతుడిగా చేయాలనేదే నిజమైన బోధ తప్ప, నేనేదో నీతిమంతుడిని అన్నట్టు మిమ్మల్ని అందరినీ అనీతిమంతుల్ని చేసి ఎప్పటికప్పుడు మిమ్మల్ని తూట్లు పొడిచి మమ్మల్ని ఇంకా చంపేసి నేనేదో నీతిమంతుడిగా ప్రగల్భాలు పలికే బోధలు చేయడం అనేది దట్ ఈజ్ నాట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడు దాన్ని సమ్మతించడు, దేవుడు దాన్ని అనుమతించడు. అందుకే కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావము మీరందరూ ఎరిగి ఉండాలి. పాపిని ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి. రోగిని ప్రేమించండి, రోగాన్ని ద్వేషించండి. ఎవ్వడు పరిపూర్ణుడు కాడు. పరిపూర్ణులుగా మారే ప్రయత్నంలోనే మనం ప్రభు చెంతకు వచ్చామన్న సత్యాన్ని విస్మరించకండి. ఇలాంటి లోతైన సత్యాన్ని నేర్చుకుంటే రేపు పొద్దున్న మీరు ఎక్కడైనా బోధకులుగా వెళ్ళినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిందించడం కాదు, నిలబెట్టడం అనే సత్యాన్ని. మనం నిందించడానికి ఇక్కడ బోధకులుగా నిలబడలేదు, నిలబెట్టడానికే బోధకులుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. నిందించడం వల్ల వచ్చే ఉపయోగం లేదు, మన స్వనీతిని స్థాపించడం తప్ప. నిలబెట్టడం వల్ల వచ్చే ఉపయోగం చాలా గొప్పది. వాడు కూడా మన పక్కన ఒక పిల్లర్లా నిలబడతాడు. నువ్వు ఒక పిల్లర్ అయితే నీతో పాటు వాడు కూడా ఒక పిల్లర్లా నిలబడతాడు. కానీ ఇదే విధానంలో వెళ్తే ఎప్పటికీ నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పాదాల చెంత ఇప్పటికీ మనం ఒప్పుకుని విడిచిపెట్టే అవకాశం, ఆస్కారం ఉన్నాయి. దావీదు స్థితిలోకి నువ్వు కూడా వెళ్ళిపోగలిగితే, నీ అహాన్ని పక్కన పెట్టి, నీ గొప్పతనాన్ని పక్కన పెట్టి, నీ టోపీ తీసేసి, నీ తల మీద ఏదైతే టోపీ ఉందో కనిపించని టోపీ, ఆ టోపీ తీసేసి, నీ చొక్కా ఏదైతే ఉందో కనిపించని చొక్కా, ప్రైడ్ అనే చొక్కా అది విప్పేసి, నీకున్న ఘనత అనేటువంటి సెంట్ అంతా తీసేసి, ఆ అత్తరు తీసేసి, బూడిద అనేటువంటి స్థితిలో, హీన స్థితిలో కూర్చొని గోనె పట్ట అనే బాధాకరమైన వస్త్రాన్ని ధరించి నలిగిన హృదయంతో, విరిగి నలిగిన దేవునికి ఇష్టమైన బలటది. ఏ బలి? విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి ప్రభువా అని ఏడ్చాడు. కుమిలి కన్నీరు ఏరులై పారుతూ, బూడిద తడిచిపోతూ ఉండగా, తన హృదయం బద్దలైపోతూ ఉండగా, విరిగి నలిగిన హృదయమే కదా ప్రభువా నీకు ఇష్టమైన బలిని ప్రాధేయపడుతూ, గోజాడుతూ ఏడ్చిన ఆ స్థితికి నువ్వు నేను వెళ్ళగలిగితే, అక్కడ దేవుని శక్తి మన మీదకు వస్తుంది.
అక్కడ దేవుని కృప మన మీదకు వస్తుంది, అక్కడ దేవుని కరుణ మన మీదకు వస్తుంది. మన హృదయాన్ని ఆయన తాకుతాడు, ఆయన ప్రేమ వర్షంతో మన హృదయాన్ని నింపుతాడు, కనికర వర్షంతో మన హృదయాన్ని నింపుతాడు. కనికర సంపన్నుడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా తండ్రి, ఎంత గొప్ప జ్ఞాన బోధ మా హృదయాలకు అందించారు. నిజమే ప్రభువా, మేమందరము అపరాధులముగా పాపులముగా ఉండగా తండ్రి, మీ కుమారుడైన క్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించి తండ్రి, మా అపరాధములను క్షమించి, మా పాపములను క్షమించి, మా దోషములను క్షమించి, దావీదు ఒకరోజు మీ సన్నిధిలో బడి ఎలా ఏడ్చాడు ప్రభువా, ఎలా కన్నీరు గార్చాడో, ఎలా రోదించాడో ప్రభువా, ఆ రోదన, ఆ బాధ, వేదన తండ్రి మా హృదయాలలో నుండి బయటకు వచ్చినట్లుగా మీ వాక్యము ద్వారా చేసి తండ్రి, రోజు తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్న విధానమును బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా. నిజమే ప్రభువా, మీ పేరు పిలిచే అర్హత కానీ, మీ కుమారుడైన క్రీస్తు సారూప్యంలోకి వచ్చి నిలబడగలిగే అర్హత కానీ మా జీవితాల్లో లేదు తండ్రి. అయినా మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభువా, ఎంతగానో ప్రేమించారు తండ్రి. ఆ హృదయాలలో ప్రభువా ఆ ఉన్న వేదన చీకటిని తొలగించడానికి తండ్రి ధర్మాన్ని పక్కన పెట్టారు ప్రభువా, బలిని కోరలేదు ప్రభువా, కనికరంతో నింపబడ్డారు తండ్రి. అందుకే మేము బతుకున్నాం ప్రభు ఈరోజు. లేకపోతే ఏ రోజో మేము మా హృదయాలను ప్రభువా గాలికి వదిలేసి తండ్రి నిత్య వేదనకు వెళ్ళవలసిన వారమే తండ్రి, నిత్య వేదనకు వెళ్ళవలసిన వారం ప్రభు. దయగలిగిన తండ్రి, వాక్యమైన మీ పిల్లలందరి హృదయాల్లో మీ మాటలు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక తండ్రి, మీ సన్నిధిలో మీ ఎదుట ప్రభ నిందారహితులుగా నిలబడడానికి, కప్పుకునే స్థితిలోగాక తండ్రి ఒప్పుకునే స్థితిలో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క హృదయ రహస్యాలు ఎరిగిన వాడవు తండ్రి. మేమేంటో, మా బ్రతుకులేంటో మీకు తెలుసు ప్రభువా. ప్రభువా, మా కొరకు మీరు ఎన్నో మార్చుకున్నారు తండ్రి. మీ ధర్మాన్ని సైతం మార్చుకున్నారు ప్రభువా, మీ నీతి విధిని సైతం మార్చుకున్నారు తండ్రి. నిజమే ప్రభువా, మీరు ఆ నీతి విధిని మార్పు చేసి ఉండకపోతే తండ్రి మేము ఎప్పుడో చచ్చిపోవలసిన వారమే ప్రభువా, మేము ఎప్పుడో మరణించవలసిన వారమే తండ్రి. మరణపాత్రులుగా ఉన్న మమ్మల్ని తండ్రి మీ కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా బ్రతికించి, మా అపరాధములను మన్నించి, మా దోషములను మన్నించి తండ్రి కలువరి శిలువలో గొప్ప బలియాగం మీ కుమారుని ద్వారా జరిగించారు ప్రభు. నిజమే ప్రభు, ఆయన గాయాలన్నిటికీ మేమే కారణమయ్యాం తండ్రి, ఆయన బాధలన్నిటికీ మేమే కారణమయ్యాం ప్రభు. అలాంటి స్థితిలో ప్రభు మేమెవ్వరము ఇక మీదట ఉండకుండాన్నట్లు సహాయం చేయండి. దావీదు లాంటి విరిగి నలిగిన హృదయం మాకు ప్రసాదించండి. మీ సన్నిధి కాంతిలో నిలువబెట్టండి. ప్రతి విషయంలో పూర్ణ ఉదార్య భాగ్యము గలవారమే మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, మమ్మల్ని నిలబెట్టి పోషించి సంరక్షించమని ప్రాధేయపడుతూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన క్షమాగుణం కలిగినటువంటి నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొని మీ పాదాల యొద్ద నిలబడి ఉన్నాం మా కన్న తండ్రి. ఆమెన్.